ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ కోచింగ్ క్లాసెస్ తెలుగు. ఈరోజు మనం చెప్పబోయే చాప్టర్ ఏంటంటే కానీ సర్ఫేస్ కెమిస్ట్రీ గురించి. సర్ఫేస్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే కానీ సర్ఫేస్ మీద జరిగే ఫినామినానే మనము సర్ఫేస్ కెమిస్ట్రీ అంటాం. ఓకే, ఇందులో మనకు ఏవేవి ఉన్నాయంటే కానీ కాన్సెప్ట్స్ అడ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి, ఫిజిజార్ప్షన్ అండ్ కెమిజార్ప్షన్, అండ్ నెక్స్ట్ అడ్జార్ప్షన్, ఐజోథర్మ్స్, నెక్స్ట్ వచ్చేసి కెటాలసిస్ గురించి. కెటాలసిస్లో అగైన్ 4 టాపిక్స్ ఉన్నాయి. హోమోజెనసిస్ కెటాలసిస్, హెట్రోజెనసిస్ కెటాలసిస్, షేప్ సెలెక్టివ్ కెటాలసిస్ బై జియోలైట్, అండ్ నెక్స్ట్ ఎంజైమ్ కెటాలసిస్. నెక్స్ట్ వచ్చేసి కొల్లాయిడ్స్ మనకు లయోఫిలిక్ కొల్లాయిడ్స్, లయోఫోబిక్ కొల్లాయిడ్స్, మల్టీ మాలిక్యులర్, మ్యాక్రోమాలిక్యులర్, అసోసియేటెడ్ కొల్లాయిడ్స్, ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొల్లాయిడ్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్, ప్యూరిఫికేషన్, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్ గురించి మొత్తం తెలుసుకుంటాం. కెటాలసిస్ గురించి, అబ్జార్ప్షన్, ఫిజిజార్ప్షన్ అండ్ కెమిజార్ప్షన్, నెక్స్ట్ అడ్జార్ప్షన్, ఐజోథర్మ్, నెక్స్ట్ ఎమల్షన్. ఇంతటితో ఈ మన యొక్క చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మనము అడ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అడ్జార్ప్షన్కి అబ్జార్ప్షన్కి తేడా ఏంటి, డి అండ్ డి. ఓకే, అడ్జార్ప్షన్ అంటే కానీ మనకు ఫస్ట్ అబ్జార్ప్షన్లో మనకు 2 టర్మ్స్ ఉంటాయి, అడ్జార్బేట్ అండ్ అడ్జార్బెంట్. బేట్ అంటే కానీ మనకు ఏంటంటే కానీ సర్ఫేస్ పైన వచ్చి వాలేదన్నమాట. అడ్జార్బెంట్ వచ్చేసి మనకు సర్ఫేస్. ఓకే, బెంట్ వచ్చేసి సర్ఫేస్, బేట్ వచ్చేసి దాని మీద వచ్చే మాలిక్యూల్స్ ఆర్ సబ్స్టెన్సెస్. ఓకే, అడ్జార్బేట్ ఇందులో ఏది, ఇది. అడ్జార్బెంట్ ఇది. ఓకే, అడ్జార్ప్షన్లో మనకి ఏమవుతుందంటే సర్ఫేస్ మీద మనకు మాలిక్యూల్స్ అనేటివి వచ్చి వాలితే, అంటే మనకు ఈ యొక్క సర్ఫేస్ మీద మాలిక్యూల్స్ అనేటివి ఉంటే కానీ దాన్ని మనం అడ్జార్ప్షన్ అంటాం. అబ్జార్ప్షన్ అంటే కానీ సర్ఫేస్ లోపలికి వచ్చేస్తే దాన్ని మనం అబ్జార్ప్షన్ అంటాం. ఎగ్జాంపుల్ మనం గులాబ్ జామున్ తీసుకున్నట్లయితే గులాబ్ జామున్లో మనకు ఆ యొక్క స్వీట్ అనేది లోపల వరకు మనకి ఏమవుతుంది, అబ్జార్బ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనము చాక్ పీస్ తీసుకున్నట్లయితే అడ్జార్ప్షన్కి చాక్ పీస్ మనకి ఏమవుతుంది, పైన సర్ఫేస్ మీద మాత్రమే వాటర్ మాలిక్యూల్ అనేది అబ్జార్బ్ అవుతుంది, లోపల వరకు మనకు అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో అలా ఈ అబ్జార్ప్షన్కి ఎగ్జాంపుల్ అది తీసుకోవచ్చు, అబ్జార్ప్షన్కి గులాబ్ జామున్ తీసుకోవచ్చు. ఓకే, అబ్జార్ప్షన్లో మనకు అబ్జార్ప్షన్ ఈజ్ ఎగ్జోథర్మిక్, అంటే ఎప్పుడైతే అబ్జార్ప్షన్ జరుగుతుందో హీట్ అనేది, ఎనర్జీ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా సర్ఫేస్ మీద బయట నుంచి ఏదైనా ఒక మాలిక్యూల్ ఏదైనా వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. ఓకే, అబ్జార్ప్షన్లో అలా అవుతుంది. అబ్జార్ప్షన్ ఈజ్ ఎ బల్క్ ఫినామినా అంటే లోపలికి కూడా మనకు అంటే ఇవి లేయర్స్ పొరలుగా లోపల వరకు ఇంకుతాయి అనమాట. ఏదన్నా వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లోపల వరకు మనకు ఈ యొక్క అబ్జార్ప్షన్ అనేది జరిగితే దాన్ని మనం బల్క్ ఫినామినా అంటాం. బల్క్ అంటే అబ్జార్ప్షన్ అనేది లోపల వరకు వాటర్ అనేది ఏదైనా కావచ్చు అబ్జార్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అబ్జార్ప్షన్లో మనకు 2 టైప్స్ అని చెప్పాను కదా, ఫిజిజార్ప్షన్ అండ్ కెమిజార్ప్షన్. అదేంటో చూద్దాం. ఫిజిజార్ప్షన్ అండ్ కెమిజార్ప్షన్ అంటే కానీ ఇందులో మనకు వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే సర్ఫేస్కి తర్వాత అడ్జార్బేట్కి మధ్యలో మనకు బాండ్ అనేది అంతగా ఉండదు. అదే కెమిజార్ప్షన్లో ఈ యొక్క అడ్జార్బేట్కి అడ్జార్బెంట్కి రెండిటికి మనకు స్ట్రాంగ్ బాండ్ అనేది ఉంటుంది. రెండిటికి కోవలెంట్ బాండ్ ఉంటే దీనికి వాన్ డెర్ వాల్ ఫోర్స్ ఉంటుంది. ఇది వీకర్, ఇది స్ట్రాంగర్. సో ఇది ఎప్పుడు చూస్తాము అంటే కానీ కెమికల్ రియాక్షన్స్లో మనము కెమిజార్ప్షన్ అనేది చూస్తాం. ఫిజిజార్ప్షన్ అనేది మనము ఫిజికల్ సబ్స్టెన్సెస్లో చూస్తాం. ఓకే, కెమిజార్ప్షన్ కెమికల్ రియాక్షన్ అంటే ఇది ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అంటే ఈ యొక్క ఫిజిజార్ప్షన్లో ఎవాపరేట్ అనేది తొందరగా అయిపోతుంది ఈ యొక్క అడ్జార్బేట్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు 22 ఫిజిజార్ప్షన్లో కొన్ని పాయింట్స్ చూసినట్లయితే కానీ ఇది మల్టీ లేయర్ ఫామ్ చేస్తుంది. ఫిజిజార్ప్షన్ అనేది మల్టీ లేయర్డ్, అంటే సర్ఫేస్ ఉంటే కానీ దీని మీద మనకు చాలా మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అదే ఇందులో అయితే సర్ఫేస్ మీద ఒక్కటే మనకు మోనో అడ్జార్బేట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి డిఫరెన్స్ అర్థమైందా? ఇందులో వచ్చేసి హైలీ స్పెసిఫిక్, కెమిజార్ప్షన్ అనేది హైలీ స్పెసిఫిక్, అంటే మనకు ఏవేవి గ్యాసెస్ కావాలో అవి మాత్రమే ఇందులో వస్తాయి. అదే ఫిజిజార్ప్షన్లో ఏది పడితే అవి ఏదన్నా కానీ నాట్ స్పెసిఫిక్. ఓకే, ఏదన్నా కానీ ఈ యొక్క ఫిజిజార్ప్షన్ అనేది చూపిస్తాయి. కెమిజార్ప్షన్ కొన్ని గ్యాసెస్ మాత్రమే చూపిస్తాయి. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ అ గ్యాస్. కెమిజార్ప్షన్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద నేచర్ ఆఫ్ అ గ్యాస్. ఇది ఇర్రివర్సబుల్ అనమాట. ఇది రివర్సబుల్, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సర్ఫేస్ మీద యొక్క సబ్స్టెన్స్ అనేది వచ్చింది కదా. సో ఈ సర్ఫేస్ అనేది తొందరగా ఇవి రెండింటికి మధ్యలో ఫోర్స్ అనేది అంతగా ఉండదు కాబట్టి తొందరగా ఇది
బయటకు వెళ్ళిపోతుంది, అంటే ఎవాపరేట్ అయిపోతుంది. అంటే ఇది రివర్సిబుల్, ఇది ఇర్రివర్సిబుల్. ఒకసారి మనం ఏదైనా కెమికల్ రియాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కెమికల్ రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయినప్పుడు అగైన్ ఆ ప్రోడక్ట్స్ అనేవి కొన్ని రియాక్టెంట్స్గా మారవన్నమాట. అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట కెమిజాప్షన్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎనర్జీ అనేది 20 to 40 కిలోజౌల్ పర్ మోల్ అనేది రిలీజ్ అవుతుంది. చెప్పాను కదా అబ్జార్ప్షన్లో రిలీజ్ అవుతుంది ఎనర్జీ అని. ఇందులో 20 to 40 అయితే ఇందులో 80 to 240. నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు షార్ట్ నోట్స్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టెంపరేచర్ తక్కువ అయితే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది వచ్చేసి టెంపరేచర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెంపరేచర్ ఎలా అన్నా ఉంది కానీ కెమిజాప్షన్ చూపిస్తుంది. అదే ఫిజిజాప్షన్ ఎప్పుడు చూపిస్తుంది, టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు ఫిజిజాప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అబ్జార్ప్షన్. ఏవేవి ఫ్యాక్టర్స్ అబ్జార్ప్షన్ని హార్మ్ చేస్తాయి, కాజ్ చేస్తాయి అంటే కానీ నేచర్ ఆఫ్ అబ్జార్బెంట్ అండ్ అబ్జార్బేట్. అంటే అబ్జార్ప్షన్ అనేది ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే కానీ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉందంటే ఎక్కువ మాలిక్యూల్స్ వచ్చి దీనికి కంబైన్ అవుతాయి కదా, అందుకే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. రఫ్ సర్ఫేస్కి అబ్జార్ప్షన్ ఎక్కువ దాన్ కంపేర్ టు స్మూత్ సర్ఫేస్. అండ్ యాక్టివేటెడ్ చార్కోల్లో ఉన్న యాక్టివేటెడ్ చార్కోల్కి అబ్జార్ప్షన్ ఎక్కువ. నెక్స్ట్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఎలా ఉంటుందంటే కానీ టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అబ్జార్ప్షన్. అంటే అబ్జార్ప్షన్ అనేది తక్కువ అవుతుంది టెంపరేచర్ ఎక్కువ ఉంటే. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్జార్ప్షన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హీట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అండ్ ఎగ్జోథర్మిక్ ఎలా అవుతుందో చూద్దాం. అంటే 1 మోల్ ఆఫ్ అబ్జార్బేట్ అనేది సర్ఫేస్ మీద అబ్జార్బెంట్ మీద వచ్చినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అదే ఎగ్జోథర్మిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు డెల్టా జీ, డెల్టా ఎస్, డెల్టా హెచ్ వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. అబ్జార్ప్షన్లో మనకు డెల్టా ఎస్ వాల్యూ అనేది నెగిటివ్ ఉంటుంది, 3 నెగిటివే ఉంటాయి. ఓకే, ఫస్ట్ డెల్టా ఎస్ అంటే ఏంటంటే కానీ ఎంట్రోపీని మనము డెల్టా ఎస్ అంటాం. దాని యొక్క డెఫినేషన్ అంటే ఏంటంటే కానీ ర్యాండమ్నెస్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ ఎంట్రోపీ. అంటే మాలిక్యూల్స్ అనేటివి ఎలా పడితే అలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి, అప్పుడు మనం పాజిటివ్ అంటాం. ఎప్పుడైతే మాలిక్యూల్స్ అనేటివి ఫ్రీగా మూవ్ అవుతుంటాయో ర్యాండమ్నెస్ అంటే ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ర్యాండమ్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. ర్యాండమ్నెస్ ఎక్కువ ఉందంటే పాజిటివ్ అని చెప్తాం. అదే మనకు అబ్జార్ప్షన్లో ఏమవుతుంది, ర్యాండమ్నెస్ అనేది తక్కువ అవుతుంది, ఎందుకంటే సర్ఫేస్ మీద వచ్చి ఇవి అబ్జార్బ్ అయిపోతాయి కదా. సో అబ్జార్బ్ అయినప్పుడు ఇవి ఫ్రీడమ్ అనేది దీనికి ఉండదు. ఫ్రీగా ఉన్నప్పుడైతే ఈ యొక్క ఎంట్రోపీ అనేది ఎక్కువ, ర్యాండమ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఉంటుంది. అదే అబ్జార్ప్షన్లో ఉన్నప్పుడు ఇది నెగిటివ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీని మనము డెల్టా జీ అంటాం. దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే కానీ స్పాంటేనియస్ రియాక్షన్. అంటే మనకి ఫోర్సెస్ మనము దానికి అప్లై చేయము, స్పాంటేనియస్గా అది జరిగిపోయేదాన్ని మనము గిబ్స్ ఎనర్జీ అంటాం. గిబ్స్ ఎనర్జీ స్పాంటేనియస్గా జరిగిందంటే నెగిటివ్ అని అర్థం. ఓకే, అదే నాన్ స్పాంటేనియస్ అంటే మనం ఏదైనా ఫోర్స్ని అప్లై చేసినప్పుడు అప్పుడు నాన్ స్పాంటేనియస్ అవుతుంది, అప్పుడు పాజిటివ్ అవుతుంది. ఓకే, ఈ సైన్ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డెల్టా హెచ్ అంటే ఎనర్జీ రిలీజ్ అయిందా అబ్జార్బ్ అయిందా. రిలీజ్ అయితే ఎగ్జో అంటే ఎగ్జిట్ కదా, అంటే రిలీజ్. ఓకే, మనం ఏదైనా థియేటర్ నుంచి బయటకు రిలీజ్ అవుతాం కదా, అంటే ఎగ్జిట్ అని ఉంటుంది కదా. ఎగ్జిట్ అంటే ఎగ్జోథర్మిక్. ఒక ట్రిక్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి అబ్జార్బ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్, అప్పుడు సైన్ అనేది పాజిటివ్ ఉంటుంది, దీంట్లో రిలీజ్ కాబట్టి నెగిటివ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అబ్జార్ప్షన్ అనేది మనకు 2 టైప్స్ కదా, ఫిజిజాప్షన్ అండ్ కెమిజాప్షన్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది అర్థమైందా? డెల్టా ఎస్ ఎలా ఉంటుంది, డెల్టా జీ, డెల్టా హెచ్ అన్నీ నెగిటివే ఉంటాయి అబ్జార్ప్షన్లో. ఓకే, ఇక్కడ మనకు బిట్ అడుగుతారు, డెల్టా జీ, డెల్టా ఎస్, డెల్టా హెచ్ ఇవన్నీ మనకు ఎలా ఉంటాయని వాళ్ళు అడుగుతారు. సో అన్ని నెగిటివే ఉంటాయి. నెక్స్ట్ అబ్జార్ప్షన్లో మనకు ఫిజిజాప్షన్, కెమిజాప్షన్లో టెంపరేచర్ గ్రాఫ్ మనకు x/m గ్రాఫ్, x/m వర్సెస్ t గ్రాఫ్, x/m వర్సెస్ p గ్రాఫ్. అంటే టెంపరేచర్కి ప్రెషర్కి ఎలా ఉంటుందో గ్రాఫ్ చూద్దాం. x/m అంటే కానీ ఎక్స్ అంటే కానీ మాలిక్యూల్స్ ఆఫ్ అబ్జార్బేట్. ఓకే, అబ్జార్బేట్. ఎం అంటే కానీ అబ్జార్బెంట్ యొక్క మాస్. ఇది అబ్జార్బెంట్ యొక్క మాస్ అనుకుంటే ఇది ఎం అనుకుందాం.
అండ్ నెక్స్ట్ ఎక్స్ అంటే మనకు ఏది ఈ యొక్క అడ్జార్బేట్ అంటే కానీ మనకు బయట ఉన్న మాలిక్యూల్స్. ఓకే, అడ్జార్బెంట్ అంటే సర్ఫేస్, దాని మీద వచ్చే సర్ఫేస్ అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్స్ అంటే కానీ అడ్జార్బేట్, ఎం అంటే కానీ అడ్జార్బెంట్ యొక్క మాస్. ఓకే, ఇది గ్రాఫ్ గీసాం x/m వర్సెస్ టీ ప్రెషర్. అప్పుడు ఫిజిక్స్ ఆప్షన్లో కెమిస్ ఆప్షన్లో ఎలా ఉంటుందో గ్రాఫ్ చూద్దాం. ఫిజిక్స్ ఆప్షన్లో మనకు టెంపరేచర్ వర్సెస్ x/m రాసినప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఓకే, అదే కెమిస్ ఆప్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఇలా ఇంక్రీజ్ అయ్యి అగైన్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇలా డిక్రీజ్ అయింది ఇక్కడ, ఎందుకు ఇక్కడ ఇంక్రీజ్ అయ్యి అగైన్ డిక్రీజ్ అయిందంటే కానీ మనం చెప్పాం కదా, ఈ యొక్క ఫిజిక్స్ ఆప్షన్లో ఈ యొక్క అవుటర్ మాలిక్యూల్కి సర్ఫేస్కి ఉన్న అట్రాక్షన్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే టెంపరేచర్ మనం కొంచెం ఇస్తేనే ఏమవుతుంది, అది బయట వెళ్ళిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. దీనికైతే ఈ యొక్క కెమిస్ ఆప్షన్లో రెండిటికి మనకు స్ట్రాంగ్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఎంత హీట్ ఇచ్చినా తొందరగా ఇది కాదనమాట. కానీ ఎంతవరకు అంటే ఒక సర్టెన్ లెవెల్ వరకు, కానీ ఒక సర్టెన్ లెవెల్ వచ్చినాక డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, ఒక సర్టెన్ లెవెల్ వరకు ఇవి రెండింటికి మధ్యలో స్ట్రాంగ్ ఫోర్స్, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే కానీ మనకు ఒక సర్టెన్ లెవెల్ దాటిందో అప్పుడు ఇది ఏమవుతుంది, డివైడ్ అయిపోతుంది. ఓకే, ఇది ఈ యొక్క గ్రాఫ్ అనమాట. ప్రెషర్ చూసినట్లయితే కానీ ఇది మనము ఈ యొక్క ఫిజిక్స్ ఆప్షన్ అనేది మల్టీ లేయర్ ఫామ్ చేస్తుందని చెప్పాం కదా. మల్టీ లేయర్ ఫామ్ చేసినప్పుడు ప్రెషర్ అనేది దీని మీద ఎక్కువ మనం ఒత్తిడి అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కానీ దీని మీద మనం ప్రెషర్ అనేది ఎక్కువ చేసినప్పుడు అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అంతే కదా, మనకి ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ప్రెషర్ అనేది మనం ఎక్కువ ఇచ్చేస్తే ఏమవుతుంది, ఎక్కువ మాలిక్యూల్స్ మనం ఇచ్చేస్తే కానీ ఈ యొక్క అబ్జార్ప్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే కెమిస్ ఆప్షన్లో అయితే కానీ ఇక్కడ ఉండేది ఒక లేయర్ మాత్రమే, మోనో లేయరే ఫామ్ అవుతుంది కదా. మోనో లేయరే ఫామ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, అబ్జార్ప్షన్ అంటే ప్రెషర్ మనం బయట నుంచి ఇక్కడ ప్రెషర్ అనేది అప్లై చేసినప్పుడు అబ్జార్ప్షన్ రేట్ అనేది మనకు కాన్స్టాంట్ అవుతుంది. ఇందులో అయితే ఇంక్రీజ్ అవుతుంది, ఇందులో వచ్చేసి ఇంక్రీజ్ అయ్యి కాన్స్టాంట్ అవుతుంది. ఓకే, ఇది ఈ యొక్క గ్రాఫ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐజోథర్మ్స్ ఉన్నాయి కదా, ఫ్రెడ్లిక్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ అంటే ఏంటంటే కానీ ఈ ఫ్రెడ్లిక్ అనే అతను ప్రెషర్కి నెక్స్ట్ x/mకి ఒక గ్రాఫ్ అనేది ఇచ్చారనమాట. ఓకే, ఇందులో మనం చూసినట్లయితే ఎలా ఉంటుందంటే కానీ ఈ యొక్క గ్రాఫ్ అనేది x/m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. అండ్ నెక్స్ట్ ప్రెషర్ మీద మనకు 1/n అనేది రాసాం. ఓకే, అంటే ఏంటి, దీనికి అర్థం ఏంటంటే కానీ x/mకి ప్రెషర్కి మనం రాసినప్పుడు x/mకి ప్రెషర్ వర్సెస్ గ్రాఫ్ గీసినప్పుడు లో టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది, ప్రెషర్ దగ్గర మనకు 1 ఉంటుంది, అదే మీడియం దగ్గర 1/n. అండ్ నెక్స్ట్ హై టెంపరేచర్ దగ్గర మనకు ప్రెషర్ అనేది 0. అంటే దీనికి అర్థం ఏంటంటే కానీ ప్రెషర్ అనేది ఇక్కడ లో ప్రెషర్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, ఒక సర్టెన్ లెవెల్ వరకు లో ప్రెషర్లో ఉన్నప్పుడు, ఓకే మీడియంలో ఉన్నప్పుడు, స్టార్టింగ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ మీడియం లెవెల్కి వచ్చేసరికి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఒక పాయింట్ సాచురేషన్ ప్రెషర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు డిజార్ప్షన్. అంటే నువ్వు ఎంత ప్రెషర్ చేసినా కూడా అక్కడ ఏమవుతుంది, నువ్వు ఎంత ప్రెషర్ అప్లై చేసినా ఇక్కడ అబ్జార్ప్షన్ రేట్ అనేది ఇక్కడ అబ్జార్బ్ ఎంత అవుతుందో డిజార్ప్షన్ కూడా అంతే అవుతుంది. దీన్ని మనం సాచురేషన్ పాయింట్ అంటాం. సో హై ప్రెషర్ దగ్గర ఏమవుతుంది, పి అనేది మనము ఎంత నువ్వు ఇచ్చినా కూడా పి అనేది 0 అని అందుకే అక్కడ వేసాం. పి అనేది 0 కాబట్టి మనకు అబ్జార్ప్షన్ అనేది ఇక్కడ మనం ప్రెషర్ ఎంత అప్లై చేసినా కూడా ఇక్కడైతే ఇంక్రీజ్ చేయాలి, ఇక్కడ కూడా p⁻1/n. నెక్స్ట్ ఇక్కడ 0 అంటే ఎంత ప్రెషర్ మనం అప్లై చేసినా అబ్జార్ప్షన్ రేట్ అనేది అంతే ఉంటుంది. అబ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు డిజార్ప్షన్, దాన్ని మనం సాచురేషన్ పాయింట్ అంటాం. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా సాచురేషన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి దీనికి గ్రాఫ్ మనం ప్లాట్ చేయాలంటే కానీ ఈ ఈక్వేషన్ అనేది చూద్దాం. ఈ యొక్క డెరివేషన్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇది ఎలా వచ్చిందో చూద్దాం. గ్రాఫ్ మనం డ్రా చేయాలంటే ఇది ఎలా వచ్చిందో చూద్దాం. x/m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p⁻1/n కదా. సో x/m ఈజ్ ఈక్వల్స్ టు అంటే మనం p ప్లేస్లో మనం 1 కానీ ఇచ్చేస్తే మనకి ఏమవుతుంది, n ప్లేస్లో మనం 1 వేస్తే కానీ p⁻1 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క n ప్లేస్లో 0 వస్తే p⁻0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి log x/m ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనము ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ k తీసుకున్నాం. సో k తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు లాగ్ తీసుకున్నప్పుడు లాగ్ రన్ బోత్ సైడ్ వేసినప్పుడు log x/m ఈజ్ ఈక్వల్స్ టు log k ప్లస్ ఈ 1/n అనేది ముందుకు వస్తుంది, 1/n log p. ఓకే, ఇలా వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి log x/m ఈజ్ ఈక్వల్స్ టు log k ప్లస్ log n 1/n log p ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కానీ y ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ mx టైప్ ఉంది కదా. సో yని మనము y యాక్సిస్లో log x/n తీసుకుంటాము, అదే మనం x యాక్సిస్లో ఏం తీసుకుంటాము, log p తీసుకుంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది log k ఉంది, ఈ log k వచ్చేసి c అంటే ఈ యొక్క పొజిషన్ సి అంటే కానీ ఇక్కడ నుంచి మనం గ్యాప్ తీసుకొని ఈ సిని రిప్రజెంట్ చేస్తాం, ఇక్కడ నుంచి మనకు స్లోప్ డ్రా చేస్తాం. సో స్లోప్ అనేది డ్రా చేసినప్పుడు ఈ స్లోప్ అనేది ఏదంటే ఎం అనేది స్లోప్ని డిటర్మైన్ చేస్తుంది. స్లోప్ వచ్చేసి 1/n. ఓకే, ఇది వచ్చేసి log k, సి వచ్చేసి ఇక్కడ log k, ఇది వచ్చేసి స్లోప్ వచ్చేసి 1/n. ఓకే, ఇది యొక్క గ్రాఫ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ కెటాలిసిస్ టాపిక్ లేక వస్తే కానీ కెటాలిసిస్ అనేది మనకు 4 టైప్స్ ఉన్నాయి కదా, హోమోజీనస్, హెట్రోజీనస్, నెక్స్ట్ కెటలైటిక్ యాక్టివిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోలైట్స్ అవంతా ఉంది కదా. ఫస్ట్ హోమోజీనస్ క్యాటలిస్ట్, హెట్రోజీనస్ క్యాటలిస్ట్ అంటే ఏంటంటే కానీ, హోమోజీనస్ క్యాటలిస్ట్ అంటే కానీ క్యాటలిస్ట్ ఇప్పుడు మ్యాటర్ అనేది సాలిడ్, లిక్విడ్, గ్యాస్ రూపంలో ఉంటాయి. సాలిడ్, లిక్విడ్, గ్యాస్. మనం తీసుకున్న రియాక్టెంట్ సాలిడ్ అయితే క్యాటలిస్ట్ కూడా సాలిడ్ కావాలి. ఒకవేళ మనం తీసుకునే రియాక్టెంట్ లిక్విడ్ అయితే క్యాటలిస్ట్ కూడా లిక్విడ్ అయి ఉండాలి. అంటే ఏదైతే మనం తీసుకుంటున్నామో రియాక్టెంట్ అదే దాని యొక్క క్యాటలిస్ట్ అయి ఉండాలి. సో హోమో అంటే సేమ్ క్యాటలిస్ట్ విత్ రెస్పెక్ట్ టు ద రియాక్టెంట్స్ ఉన్నప్పుడు దాన్ని మనం హోమోజీనస్ క్యాటలిస్ట్ అంటాం. ఓకే, యూజ్డ్ టు క్యాటలిస్ట్ ఎందుకు వాడతామంటే కానీ యూజ్డ్ టు ఫాస్టెన్ ద రియాక్షన్ అండ్ డిక్రీజ్ ద యాక్టివేషన్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము క్యాటలిస్ట్ లేకుంటే మనకు ఎనర్జీ ఎంత అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక రియాక్షన్ తీసుకున్నప్పుడు క్యాటలిస్ట్ లేకుంటే 76 కిలోజౌల్ అయింది, క్యాటలిస్ట్ ఉన్నప్పుడు 56 కిలోజౌల్ అయింది. అంటే యాక్టివేషన్ ఎనర్జీని తగ్గించడానికి మనము క్యాటలిస్ట్ అనేది యూస్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ రియాక్షన్ ఫాస్టెన్ చేయడానికి కూడా మనం క్యాటలిస్ట్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ బిట్స్ అనేది అడుగుతారు, ఎందుకు మనం క్యాటలిస్ట్ యూస్ చేస్తామంటే టు ఫాస్టెన్ ద రియాక్షన్ అండ్ టు డిక్రీజ్ ద యాక్టివేషన్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్టివేషన్ ఎనర్జీ అంటే కానీ మనకు ఇలా గ్రాఫ్ ఉంటే కానీ ఇక్కడ ఇలా మనము ఇంక్రీజ్ అయ్యి రియాక్టెంట్ నుంచి మళ్ళీ తర్వాత ప్రోడక్ట్ ఇలా వచ్చినప్పుడు దీన్ని మనం థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది అని అర్థం. ఓకే, ఈ థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఇక్కడ నుంచి మనకు బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, ఇక్కడ బాండ్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఎనర్జీని అంటే ఈ యొక్క రియాక్టెంట్స్ అనేటివి ప్రోడక్ట్స్గా కన్వర్ట్ కావాలంటే ఫస్ట్ బాండ్ మేకింగ్ అనేది కావాలా. బాండ్ మేకింగ్ అయినప్పుడు మనకు ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ అనేది కావాలా. సో బాండ్ మేకింగ్ అప్పుడు ఎనర్జీ కావాలి కాబట్టి దాన్ని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఎనర్జీ రిక్వైర్డ్ టు మేక్ ద బాండ్ ఈజ్ నోన్ యాజ్ యాక్టివేషన్ ఎనర్జీ. ఓకే, అండ్ నెక్స్ట్ టు బ్రేక్ ద బాండ్ మనకేం ఎనర్జీ అనేది ఏం అవసరం లేదు కాబట్టి అప్పుడు బ్రేక్ అయినప్పుడు బాండ్ అనేది బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు ప్రోడక్ట్స్ అనేటివి కన్వర్ట్ అవుతాయి. అంటే రియాక్టెంట్స్ అనేది ఇనీషియల్గా రియాక్టెంట్స్ అనేటివి ప్రోడక్ట్స్గా కన్వర్ట్ కావాలంటే ఫస్ట్ బాండ్ అనేది మనకు మేక్ అనేది కావాలంటే ఒకదానికి ఇంకొక దానికి రియాక్టెంట్స్ మధ్య మనకు బాండ్ అనేది ఫామ్ అయ్యి తర్వాత ఆ బాండ్ అనేది మనకు బ్రేక్ అనేది కావాలి. సో అలాంటప్పుడు మనము ఉన్న ఎనర్జీని కావాల్సిన ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే కానీ CH3 యొక్క బిట్స్ ఈ యొక్క క్యాటలిస్ట్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం తీసుకున్న రియాక్టెంట్స్ క్యాటలిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిట్స్ అనేటివి అడుగుతారు. ఓకే, CH3 COO C2H5 వాటర్తో కంబైన్ అయినప్పుడు మనకు CH3 COOH అనేది ఫామ్ అవుతుంది. ఇవన్నీ లిక్విడే. ఓకే, H+ కూడా మనకి ఏమవుతుంది, క్యాటలిస్ట్ అనేది H+ తీసుకుందాం. అదే H2O2 తీసుకున్నప్పుడు మనకు H2 ఫామ్ అవుతుంది. H2O2 తీసుకున్నప్పుడు అయోడిన్ క్యాటలిస్ట్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ SO2 అనేది SO3గా కన్వర్ట్ కావాలంటే NO అనేది క్యాటలిస్ట్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ అనేది ఓజోన్గా కన్వర్ట్ కావాలంటే NO అనేది తీసుకుంటాం. నెక్స్ట్ హెట్రోజీనస్ క్యాటలిస్ట్ అంటే కానీ మనకు తీసుకున్న రియాక్టెంట్ విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాటలిస్ట్ అంటే కానీ తీసుకున్న రియాక్టెంట్ గ్యాస్ అయితే క్యాటలిస్ట్ అనేది సాలిడ్ తీసుకోవచ్చు, లిక్విడ్ తీసుకుంటాం. ఓకే, అలా అనమాట. ఇవి రెండు మనకి ఈ యొక్క హోమోజీనస్ క్యాటలిస్ట్ ఏవేవి చూపిస్తాయి అంటే లిక్విడ్ అండ్ గ్యాసెస్ మాత్రమే చూపిస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సాలిడ్, లిక్విడ్. ఓకే, ఇది చూపిస్తుంది, గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో SO2 అనేది ఆక్సిజన్తో కంబైన్ అయ్యి SO3 అనేది ఫామ్ అవుతుంది. ఇందులో కూడా SO3నే. హోమోజీనస్ అయితే కానీ NO తీసుకుంటాము, హెట్రోజీనస్ అయితే కానీ V2O5 ఆర్ ప్లాటినం అనేది తీసుకుంటాం. నెక్స్ట్ N2 అండ్ H2 కంబైన్ అయ్యి NH3 ఫామ్ కావాలంటే మనకు కావాల్సిన క్యాటలిస్ట్ ఏది, Fe. ఓకే, Fe అండ్ MO ఈజ్ ఏ ప్రమోటర్ అంటే ఏంటంటే కానీ క్యాటలిస్ట్ రేట్ ఇంకా పెంచడానికి వాడతాం. అంటే
రియాక్షన్ రేట్ని పెంచాలంటే క్యాటలిస్ట్ తీసుకుంటాము, క్యాటలిస్ట్ రేట్ని పెంచాలంటే ప్రమోటర్ తీసుకుంటాం. నెక్స్ట్ పాయిజన్స్ అంటే కానీ డిక్రీజ్ ద క్యాటలైటిక్ యాక్టివిటీ ఈజ్ నోన్ యాజ్ పాయిజన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూసే రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్తో రియాక్ట్ అవుతే CH4 ఫామ్ అవుతుంది ఎప్పుడు నికెల్ క్యాటలిస్ట్గా ఉన్నప్పుడు. అదే CO అనేది H2తో కంబైన్ అయితే CH3OH అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే చాలా 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 ఇంపార్టెంట్, నేను చెప్పే ప్రతి ఒక్క లైను చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు నేను చెప్పే చార్ట్ స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేకుంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఒక షార్ట్ నోట్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి CO కార్బన్ మోనాక్సైడ్ అనేది H2ఓతో కంబైన్ అయితే మనకు CH3OH అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడు క్యాటలిస్ట్ అనేది Cu or ZnO(Cr2O3) ఉన్నప్పుడు. అదే కార్బన్ మోనాక్సైడ్ అనేది H2ఓతో కంబైన్ అవుతే HCHO అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడైతే క్యాటలిస్ట్ Cuగా ఉంటుందో. నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే NH3 అనేది O2తో కంబైన్ అయితే NO and H2 అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడు క్యాటలిస్ట్ ప్లాటినం ఉన్నప్పుడు. నెక్స్ట్ వెజిటేబుల్ ఆయిల్ అనేది గీ, దాన్ని వనస్పతి గీ అంటాము. ఓకే, డాల్డా. వెజిటేబుల్ ఆయిల్ అనేది హైడ్రోజన్తో కంబైన్ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ నికల్ క్యాటలిస్ట్ గీ అనేది ఫామ్ అవుతుంది. H2 and O2 విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాటినం క్యాటలిస్ట్ వి గెట్ వాటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షేప్ సెలెక్టివ్ క్యాటలిస్ట్ బై జియోలైట్. షేప్ సెలెక్టివ్ క్యాటలిస్ట్ బై జియోలైట్ అంటే ఏంటంటే కానీ జియోలైట్ అనేది ఒక క్యాటలిస్ట్ అనమాట. ఈ క్యాటలిస్ట్ ఏం చేస్తుంది, మనకు ఆల్కహాల్ని గ్యాసోలిన్గా కన్వర్ట్ చేస్తుంది. గ్యాసోలిన్ ఇస్ ద పెట్రోల్ ఫర్ ఇది ఏరోప్లైన్స్. ఓకే, మనము ఆల్కహాల్ని గ్యాసోలిన్గా కన్వర్ట్ చేయాలంటే ఒక క్యాటలిస్ట్ కావాలి, దాన్ని మనం GSM5 అంటాం. ఓకే, జియోలైట్ ఇస్ ఏ అల్యూమినియం సిలికేట్. ఓకే, అల్యూమినియం సిలికేట్ ఇది 3D షేప్లో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంజైమ్ కెటాలసిస్ చూసినట్లయితే ఎంజైమ్ కెటాలసిస్ ఎలా జరుగుతుందంటే ఎంజైమ్ యొక్క మెకానిజం చూసినట్లయితే ఎలా ఈ యొక్క ఎంజైమ్ అనేది సబ్స్ట్రేట్తో కంబైన్ అయ్యి మనకు ప్రోడక్ట్ అనేది ఎలా ఇస్తుందో చూద్దాం. ఇది ఎంజైమ్. ఓకే, ఇది ఎంజైమ్, ఇది సబ్స్ట్రేట్. ఎంజైమ్ సబ్స్ట్రేట్తో కంబైన్ అయినప్పుడు మనకు ఎంజైమ్ అలానే ఉంటుంది కానీ ప్రోడక్ట్స్ ఇస్తుంది. ఓకే, ఫస్ట్ ఇలా ఉంది కదా ఈ సబ్స్ట్రేట్, ఇది డివైడ్ కావాలంటే ఎంజైమ్తో కలవాలి, ఎంజైమ్తో కలిసినప్పుడు ఈ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము ఎంజైమ్స్ ఎక్కడెక్కడ మనం ఏవేవి ఉంటాయో చూసినట్లయితే కానీ కేన్ షుగర్ అంటే మనము సుక్రోస్ అంటాం, C12H22O11. ఈ యొక్క ఫార్ములాస్ అన్ని చాలా ఇంపార్టెంట్. సుక్రోస్ యొక్క కేన్ షుగర్ అంటాం. ఈ కేన్ షుగర్ అన్ని వాటర్తో కంబైన్ అప్పుడు మనకేమిస్తుంది, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనేది ఇస్తుంది. ఓకే, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఇస్తుంది కదా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎప్పుడు ఇస్తుంది, ఇన్వర్టేజ్ ఎంజైమ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ గ్లూకోజ్ అనేది ఇథైల్ ఆల్కహాల్ ఇస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ జైమేజ్. ఈ యొక్క క్యాటలిస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు వచ్చేసి మనకు ఈస్ట్లో కూడా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టార్చ్ అనేది డయాస్టేజ్. స్టార్చ్ అనేది మాల్టేజ్గా ఫామ్ అవుతుంది. స్టార్చ్ అనేది మాల్టైజ్గా ఫామ్ అవుతుంది ఎప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ డయాస్టేజ్. ఓకే, నెక్స్ట్ ప్రోటీన్స్ అనేటివి పెప్టైడ్స్గా ఎప్పుడు ఫామ్ అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ పెప్సిన్. నెక్స్ట్ ప్రోటీన్స్ అనేటివి అమైనో యాసిడ్స్గా ఫామ్ అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రిప్సిన్. యూరియా అనేది అమోనియా అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఏది క్యాటలిస్ట్గా ఉన్నప్పుడు, యూరియేజ్ ఉన్నప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ యూరియేజ్ అనేది సోయాబీన్లో కూడా ఉంటుంది. ఓకే, సోయాబీన్లో యూరియేజ్ అనేది ఉంటుంది. ఈస్ట్లో మనకి ఏమి ఉంటుంది, ఇన్వర్టేజ్ అండ్ జైమేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మాల్ట్లో వచ్చేసి మనకు డయాస్టేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మాల్టోజ్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వాలంటే మాల్టేజ్ అనేది ఉంటుంది. మనం ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నామో దానికి ఏస్ కలిపితే మనకి ఎప్పుడైతే కానీ ఏస్ అని కనిపించిందో ASC అని ఉంటే దాన్ని మనం ఎంజైమ్ అంటాం. ఓకే, ఇది యొక్క ఎంజైమ్ కెటాలసిస్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంజైమ్ యొక్క ఎందుకు మనం ఈ యొక్క ఎంజైమ్స్ అనేటివి బయోలాజికల్ క్యాటలిస్ట్ అంటే మన యొక్క ఈ యొక్క లివింగ్ ఆర్గానిజమ్స్లో ఈ యొక్క ఏదన్నా డైజెషన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, మనకి ఫాస్ట్గా జరగాలంటే ఈ యొక్క ఎంజైమ్స్ అనేటివి ఉంటాయి. అదే మనం కెమికల్ రియాక్షన్స్లో అయితే క్యాటలిస్ట్ అనేటివి ఉంటాయి. కాబట్టి మనం ఈ యొక్క ఎంజైమ్ని బయోలాజికల్ క్యాటలిస్ట్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇట్ ఈస్ 10 to the power of 8 ఇంటూ ఈ వాల్యూ ఇంపార్టెంట్, 10 to the power of 8 ఇంటూ 10 to the power of 10 times మోర్ ఎఫిషియన్సీ. ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. pH ఎంత అంటే కంటే 7.4, టెంపరేచర్ 37 degrees Celsius. అలాంటప్పుడు ఈ ఎంజైమ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఇంక ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కొల్లాయిడల్ సొల్యూషన్ గురించి చూసినట్లయితే ఏంటి కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటంటే కానీ ఫస్ట్ కొల్లాయిడల్ సొల్యూషన్ కన్నా ముందు ట్రూ సొల్యూషన్ అంటే చూద్దాం. ట్రూ సొల్యూషన్ అని ఎప్పుడు అంటామంటే ఏదైతే ఇప్పుడు సొల్యూషన్లో మనకు పార్టికల్స్ అనేటివి 0.1 నుంచి 1 నానోమీటర్ ఉంటుందో దాన్ని మనం ట్రూ సొల్యూషన్ అంటాం. ఓకే, అంటే వాల్యూస్ అనమాట. ట్రూ సొల్యూషన్కి కొల్లాయిడల్ సొల్యూషన్కి మనం వాల్యూస్ చూసినట్లయితే ట్రూ సొల్యూషన్ 0.1 to 1 నానోమీటర్, కొల్లాయిడల్ సొల్యూషన్ వచ్చేసి 1 to 1000 నానోమీటర్, సస్పెన్షన్ వచ్చేసి 1000 నానోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం సస్పెన్షన్ అంటాం. ఈ యొక్క ట్రూ సొల్యూషన్ హోమోజీనస్ ఉంటుంది, ఈ యొక్క కొల్లాయిడల్ వచ్చేసి హెట్రోజినస్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రెండు హెట్రోజినస్ అనమాట. కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే పార్టికల్స్ అనేటివి చాలా దీనికన్నా పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ఓకే, దీనికన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంకా ఎక్కువగా ఉంటాయి, ఇంకా పెద్దగా ఉంటాయి. ఇదైతే చిన్నగా ఉంటుంది 0.1 నుంచి 1 నానోమీటర్. ఇది వచ్చేసి 1 to 1000, ఇది 1000 కన్నా ఎక్కువ. రెండు హెట్రోజినస్, ఇది హోమోజినస్. నెక్స్ట్ కొల్లాయిడల్ సొల్యూషన్లో మనకు డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం అని రెండు ఉంటాయి. డిస్పర్షన్ ఫేజ్ అంటే ఏం లేదు, సాల్వెంట్ని మనం డిస్పర్షన్ మీడియం అంటాము, డిస్పర్షన్ ఫేజ్ని సొల్యూట్ అంటాం. ఓకే, సొల్యూట్ని డిస్పర్షన్ ఫేజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది మనకు 2 టైప్స్ ఉన్నాయి. లయోఫిలిక్ సొల్యూషన్, లయోఫోబిక్ సొల్యూషన్, మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అండ్ మైక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్స్, అసోసియేటెడ్ కొల్లాయిడ్స్. ఓకే, ఇలా మనకు కొన్ని టైప్స్ అనేది ఉన్నాయి. లయోఫోబిక్ కొల్లాయిడల్ సొల్యూషన్, లయోఫిలిక్ కొల్లాయిడల్ సొల్యూషన్. ఏంటి లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ అంటే కానీ లయోఫోబిక్, లయో అంటే కానీ సాల్వెంట్ హేటింగ్, ఫోబిక్ అంటే కానీ హేటింగ్, లయోఫిలిక్ అంటే కానీ సాల్వెంట్ లవింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ లయోఫోబిక్ ఈజ్ ఏ ఎక్స్ట్రిన్సిక్ కొల్లాయిడ్ అండ్ నెక్స్ట్ లయోఫిలిక్ వచ్చేసి ఇంట్రిన్సిక్ కొల్లాయిడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ లయోఫిలిక్ సొల్యూషన్లో డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం రెండిటికి అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం రెండిటికి అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, రెండు కలిసిపోతాయి. దీంట్లో అయితే కానీ రెండిట్లో కలవవు అనమాట. లయోఫోబిక్ అంటే సోల్వెంట్ అనేది దీనికి నచ్చదనమాట సొల్యూట్కి, అలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇర్రివర్సబుల్ ఉంటుంది, ఇది ఇర్రివర్సబుల్, ఇది వచ్చేసి రివర్సబుల్. ఓకే, నెక్స్ట్ ఇది ఇర్రివర్సబుల్ కాబట్టి సో స్టెబిలిటీ అనేది మనం అటైన్ కావాలంటే మనము కొన్ని స్టెబిలైజింగ్ ఏజెంట్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ అనేటివి యూస్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ యొక్క లయోఫోబిక్ సొల్యూషన్స్ అనేటివి ఇర్రివర్సిబుల్ స్టేబుల్గా ఉండవు కాబట్టి స్టెబిలిటీ అటైన్ చేయడానికి ఎలక్ట్రోలైట్స్ అనేటివి యూస్ చేస్తాం. ఆ యొక్క ఎలక్ట్రోలైట్స్ మనకి ఏం చేస్తుంది, ఎలక్ట్రోలైట్స్ అనేది స్టెబిలిటీని ఇస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్స్ ఏవంటే కానీ లయోఫిలిక్కి గమ్. ఓకే, గమ్ము ఏమవుతుంది, గమ్ అనేది లయోఫిలిక్ సొల్యూషన్ అనమాట. అంటే దానికి డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం రెండు కలిసిపోతాయి. అండ్ నెక్స్ట్ జెలటిన్, స్టార్చ్ కూడా కలిసిపోతుంది. స్టార్చ్ మనం వాటర్ తీసుకున్నప్పుడు కలిసిపోతుంది కదా, రెండు మిక్స్ అయిపోతాయి. ఒకవేళ లయోఫోబిక్ అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే కానీ ఇప్పుడు మనం ఏదన్నా మనం టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నప్పుడు పీపీటీ ఫామ్ అయిందంటే, అంటే ఒక గడ్డలాగా మనకు ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిందంటే రెండు కలవకుండా డిఫరెంట్ 2 సపరేట్ సొల్యూషన్ లాగా మనం ఎలా మనం మిక్స్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటే దాన్ని మనం లయోఫోబిక్ అంటాం. అదే లయోఫిలిక్లో మనం ఏదైనా రెండు యాడ్ చేసినప్పుడు రెండు కలిసిపోతే దాన్ని మనం లయోఫిలిక్ అంటాం. ఎగ్జాంపుల్ గమ్, జెలటిన్, స్టార్చ్ అండ్ రబ్బర్. నెక్స్ట్ మల్టీమాలిక్యులర్ అండ్ మ్యాక్రోమాలిక్యులర్ అసోసియేటెడ్ కొల్లాయిడ్స్ అంటే ఏంటంటే కానీ మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్స్ అంటే కానీ కొల్లాయిడ్స్ అనేటివి కొల్లాయిడ్స్ అనేటివి ఎక్కువ ఫామ్ అయిపోయి ఒక మల్టీమాలిక్యులర్ కొల్లాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. మ్యాక్రోమాలిక్యులర్ అంటే ఒకటే పెద్దదే మనకు మ్యాక్రోమాలిక్యులర్ అంటాం. అసోసియేటెడ్ కొల్లాయిడ్స్ అంటే కానీ మనం సోప్లో చూస్తాం, మిసిల్లే. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సొల్యూషన్ ఆఫ్ గోల్డ్ అండ్ సల్ఫర్. మ్యాక్రోమాలిక్యులర్ వచ్చేసి రబ్బర్, నైలాన్, స్టార్చ్, సెల్యులోజ్. నెక్స్ట్ వచ్చేసి మిసిల్లే అంటే కానీ మనకు సోప్ మిసిల్లే ఫామ్ చేస్తుంది. అసోసియేటెడ్ కొల్లాయిడ్స్ అంటే అసోసియేషన్ ద్వారా కొల్లాయిడ్స్ ఫామ్ అయితే, మ్యాక్రోమాలిక్యులర్ అంటే పెద్దగా ఉన్న మాలిక్యుల్ని మనం మ్యాక్రోమాలిక్యులర్ కొల్లాయిడ్ అంటాం. కొన్ని చిన్న చిన్న మాలిక్యూల్స్ అన్ని కలిపి కొల్లాయిడ్ ఫామ్ అయితే మల్టీ మాలిక్యులర్ అంటాం. ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిసిల్లే అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కానీ మనం ఏదైతే సోప్ వేస్తామో, సోప్ అంటే కానీ సోడియం స్టియరేట్. ఓకే, సోడియం స్టియరేట్, దీన్ని మనం సోడియం స్టియరేట్ అంటాం. స్టియరేట్ ఇది మనకు లాంగ్ ఫ్యాటీ చైన్ అనమాట. C17H35COON అని మనం సోడియం స్టియరేట్ అంటాం. ఇది మైనస్, ఇది ప్లస్. ఓకే, ఇది వచ్చేసి లయోఫిలిక్ అంటే వాటర్ లవింగ్, ఇది వచ్చేసి లయోఫోబిక్. ఓకే, వాటర్ హేటింగ్.
ఓకే, సోప్ అనేది ఇలా ఉంటుంది కదా, ఇది వచ్చేసి COO మైనస్ పార్ట్. అంటే ఈ యొక్క రౌండ్గా వేసాం కదా, ఇదంతా ఏం మనకు ఈ రౌండ్గా వేసిందంతా మనకు ఈ సర్కిల్స్ వేసాం కదా, ఈ సర్కిల్స్ అన్నీ లయోఫిలిక్. అంటే ఇదంతా వాటర్ తీసుకున్నట్లయితే మనము ఇదంతా వాటర్. ఈ సోప్ అనేది మనం వేసినప్పుడు ఏమవుతుంది, ఈ సోడియం సోప్లో ఏముంటుంది, సోడియం స్టియరేట్ ఉంటుంది కదా, సోడియం స్టియరేట్ అనేది లయోఫిలిక్, సోడియం అనేది లయోఫోబిక్. సో వాటర్తో ఏవి అటాచ్మెంట్ పెంచుకుంటాయంటే ఈ యొక్క ఉండండి 1 మినిట్, ఈ యొక్క లయోఫిలిక్ సబ్స్టెన్సెస్ అంటే ఈ యొక్క స్టియరేట్ అనేది వాటర్తో అట్రాక్షన్ అనేది పెంచుకుంటుంది. దీనికి వాటర్ అనేది అవసరం లేదు కాబట్టి లోపల ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్రాఫ్ట్ టెంపరేచర్ క్రిటికల్ మిసిల్లే కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే కానీ, మిసిల్లే అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే కానీ టెంపరేచర్ అబో టెంపరేచర్ అంటే నార్మల్గా ఉన్న టెంపరేచర్ కన్నా మనము ఎక్కువ అబో టెంపరేచర్ని క్రాఫ్ట్ టెంపరేచర్ అంటాం. క్రిటికల్ మిసిల్లే కాన్సన్ట్రేషన్ అని ఎప్పుడు అంటామంటే కానీ ఒక పర్టికులర్ టెంపరేచర్ అబో పర్టికులర్ టెంపరేచర్ అంటే ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ ఉంటే దానికన్నా ఎక్కువ ఉంటే కానీ దాన్ని మనం క్రిటికల్ మిసిల్లే కాన్సన్ట్రేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ తీసుకున్నట్లయితే మనం సోప్ ఎందుకు యూస్ చేస్తాం, క్లీనింగ్ ఆఫ్ సంథింగ్, గ్రీస్ అన్న ఆయిల్ అన్న ఏదైనా దాన్ని క్లీన్ చేయడానికి మనము ఈ యొక్క సోప్ అనేది యూస్ చేస్తాం కదా. ఈ సోప్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే కానీ, మనకు సోప్ అంటే సోడియం స్టియరేట్ కదా, ఇది క్లాత్ ఇక్కడ ఉంది కదా, నేను ఆరెంజ్ కలర్లో గీసింది క్లాత్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రీస్ ఉంది, బ్రౌన్ కలర్లో ఉంది, ఇది గ్రీస్. సో ఈ గ్రీస్ అనేది వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోతుంది అంటే మిసిల్లే ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలా మిసిల్లే ఫామ్ అవుతుంది అంటే ఇలా రౌండ్గా ఫామ్ అయ్యేదాన్ని మనం మిసిల్లే అంటాం. ఓకే, గ్రీస్ అనేది ఉంది కదా, ఈ యొక్క సోడియం స్టియరేట్లో మనకు ఈ యొక్క నెగిటివ్ పార్ట్ లవింగ్ అంటే వాటర్ని లైక్ చేస్తుంది కాబట్టి ఏమవుతుంది, ఈ యొక్క నెగిటివ్ పార్ట్ వాటర్ దగ్గర ఉంటుంది. ఈ యొక్క పాజిటివ్ పార్ట్ ఏమవుతుంది, ఈ యొక్క గ్రీస్ లోపలికి వెళ్తుంది. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క నెగిటివ్ పార్ట్ అనేది రాంగ్ ఏమవుతుంది, ఈ యొక్క గ్రీస్ని తీసుకొని ఇలా నెగిటివ్ పాజిటివ్ ఇలా టైల్స్ అనేది ఇలా మిసిల్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, దీన్ని మనం మిసిల్లే అంటాం. ఇక్కడ మనకు మధ్యలో ఏముంటుంది, గ్రీస్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, మన క్లాత్ నుంచి గ్రీస్ అనేది వెళ్ళిపోతుంది. ఇది ఈ యొక్క క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ గురించి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేయాలంటే, కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటి, దాని యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే కానీ 1 నానోమీటర్ నుంచి 1000 నానోమీటర్స్. ఓకే, ఇది ఎలా మనం ప్రిపేర్ చేస్తాము, దీని యొక్క ప్రిపరేషన్ నెక్స్ట్ ప్రాపర్టీస్ చూస్తే కానీ ఈ యొక్క చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కెమికల్ మెథడ్ చూసినట్లయితే ఫస్ట్ మనకు కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఎగ్జాంపుల్గా ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే కానీ ఈ ఎగ్జాంపుల్నే ప్రతిసారి మీరు గుర్తు తెచ్చుకోండి. కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటి, రెండు కరగవు అనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లోకి మనము గోల్డ్ అనేది వేసాము. ఈ గోల్డ్ అనేది ఇందులో కరుగుతుందా, కరగదు కదా. వాటర్లోకి గోల్డ్ వేసామంటే ఇది కొల్లాయిడల్ సొల్యూషన్ అయ్యింది ఇప్పుడు. ఓకే, కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఫామ్ అయింది. కొల్లాయిడల్ సొల్యూషన్ మనం సాల్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. కొల్లాయిడల్ సొల్యూషన్ అన్న సాల్ అన్న ఒకటే అనమాట. ఓకే, ఈ కెమికల్ మెథడ్ అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అంటే కానీ, కొల్లాయిడల్ సొల్యూషన్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే కానీ ఈ యొక్క కెమికల్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. AS2O3 అనేది H2Sతో కంబైన్ అయినప్పుడు డబుల్ డికంపోజిషన్ అంటే కానీ రెండు విడిపోయి ఏమవుతుంది, కొత్త ప్రోడక్ట్స్ ఇస్తాయి. AS2O3 అనేది నెక్స్ట్ H2Sతో కంబైన్ అయినప్పుడు ఈ ASS అనేది AS2S3 అనేది ఒకటి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ H2 అనేది ఆక్సిజన్తో కంబైన్ అయితే వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది డబుల్ డికంపోజిషన్ అంటాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ నుంచి కూడా మనకు సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. SO2 అనేది H2Sతో కంబైన్. ఆక్సిడేషన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ లాస్ అయిపోయింది. -2 నుంచి ఇక్కడ సల్ఫర్ అనేది -2 ఉంది, ఇక్కడికి వచ్చేసి సల్ఫర్ ఫామ్ అయినప్పుడు దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంది కాబట్టి ఆక్సిడేషన్ అనేది జరిగింది ఇందులో. నెక్స్ట్ రిడక్షన్లో చూసినట్లయితే AuCl3 అండ్ నెక్స్ట్ HCHO వాటర్తో కంబైన్ అయినప్పుడు మనకు AU అనేది ఫామ్ అయింది. అంటే AUలు ఇక్కడ +3 ఉండేది 0గా కన్వర్ట్ అయిందంటే రిడక్షన్ అనేది జరిగింది. నెక్స్ట్ FeCl3 వాటర్తో హైడ్రాలసిస్ చేసినప్పుడు FeOH3 ఇది కొల్లాయిడల్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ HCl అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే కానీ బ్రిడిక్స్ ఆర్క్ మెథడ్.
కొల్లాయిడల్ సొల్యూషన్ మనం ఎందుకు యూస్ చేస్తామని అంటే కానీ కొల్లాయిడల్ సొల్యూషన్ ఎందుకు యూస్ చేస్తామంటే చిన్న చిన్న పార్టికల్స్ కూడా మనము చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న పార్టికల్స్ అన్ని కొల్లాయిడ్స్గా ఫామ్ కావాలి అని మనం ఈ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది మనకు ఏ దాంతో లయోఫోబిక్ కదా, కొల్లాయిడల్ సొల్యూషన్స్ అన్ని లయోఫోబిక్ కదా. సో ఆ లయోఫోబిక్ కాబట్టి అందులో మనకు ఈ యొక్క గోల్డ్ అనేది ఉంటుంది కదా, సో అది లయోఫోబిక్ కదా. లయోఫోబిక్ ఉన్న సబ్స్టెన్సెస్ని మనము తీయడానికి, ఓకే, ఇప్పుడు గోల్డ్ ఉంది మనకు, గోల్డ్ అనేది చిన్న చిన్న పార్టికల్స్గా ఉందని కదా, ఈ చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ మనకు కలిసి ఒక కొల్లాయిడ్గా ఫామ్ అవుతాయి. కానీ కొల్లాయిడ్గా ఫామ్ అయినప్పుడే కదా మనకు ఈ యొక్క మెటల్ అనేది తయారు చేయగలము, మెటల్ అనేది వస్తుంది మనకు. మెటల్ అనేది డైరెక్ట్గా మనకు గోల్డ్ అనేది ఎలా మనకు గోల్డ్ అనేది ఒక స్టోన్ రూపంలో అలా ఏం మనకు దొరకదు. మనం ఇలా కొల్లాయిడ్ స్టేట్స్లో, రాక్స్లో మనకు ఇలా కొల్లాయిడ్ స్టేట్స్లో ఉంటాయి. కొల్లాయిడ్ స్టేట్స్ అన్నీ మనకి ఏమవుతుంది, కొల్లాయిడల్ స్టేట్ నుంచి మనము ఇవంతా కంబైన్ అయిపోయి ఒక బిగ్ కొల్లాయిడ్గా ఫామ్ అయ్యి ఆ కొల్లాయిడ్స్ అనేటివి అగైన్ మెటల్ చేస్తామన్నమాట. ఓకే, బ్రిడిక్స్ ఆర్క్ మెథడ్లో ఏమవుతుందంటే కానీ బ్రిడిక్స్ ఆర్క్ మెథడ్ ఆర్ ఎలక్ట్రికల్ డిసింటిగ్రేషన్ అని కూడా అంటామన్నమాట. ఓకే, ఇందులో మనము గోల్డ్, సిల్వర్, ప్లాటినమ్ తయారు చేయొచ్చు. ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ అనేటివి 2 వేసాం, గోల్డ్ యొక్క ఎలక్ట్రోడ్స్ అనేటివి 2 పెట్టాం కదా. ఇక్కడ మనము రెండింటిని ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కానీ ఇందులో ఉన్న గోల్డ్ పార్టికల్స్ ఉంటాయి కదా, గోల్డ్ డస్ట్ అన్నీ ఉంటాయి కదా, గోల్డ్ పార్టికల్స్ మాత్రమే ఏమవుతుంది ఎలక్ట్రిక్ షాక్ ఇవి రెండింటికి ఇచ్చినప్పుడు ఈ గోల్డ్ పార్టికల్స్ అన్ని కిందకి పోయి సస్పెన్షన్ అయిపోతాయి. ఓకే, కిందకి పోయి ఇలా సస్పెన్షన్ అనేది జరుగుతుంది. సో ఆ సస్పెన్షన్ మనం తీసుకొని గోల్డ్ అనేది తయారు చేస్తాం. నెక్స్ట్ పెప్టైజేషన్ అంటే ఏంటంటే కానీ ప్రెసిపిటేట్గా ఉన్నదాన్ని కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ చేయాలంటే కొల్లాయిడల్ సొల్యూషన్ నుంచి మనం నెక్స్ట్ ఇంకా మనం కావాల్సిన మెటీరియల్ని, సబ్స్టెన్స్ని మనం తయారు చేయొచ్చు. ఓకే, ప్రెసిపిటేట్ నుంచి మనము కొల్లాయిడల్ సొల్యూషన్ని తయారు చేసేదాన్ని పెప్టైజేషన్ అంటాం. ఎలా తయారు చేస్తామంటే కానీ మనకు ఫ్రెష్లీ ప్రిపేర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. టెస్ట్ ట్యూబ్లోకి మనము ఫ్రెష్లీ ప్రిపేర్డ్ పీపీటీ వేద్దాం. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ పీపీటీ వేద్దాము, నెక్స్ట్ వాటర్ వేద్దాము, నెక్స్ట్ పెప్టైజింగ్ ఏజెంట్స్ వేద్దాం. పెప్టైజింగ్ ఏజెంట్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రోలైట్ అనేది వేసాం, ఎలక్ట్రోలైట్స్ అనేటివి వేస్తాం. అవన్నీ వేసినప్పుడు ఏమవుతుంది, పీపీటీగా ఉన్నది ఏమవుతుంది మనకు కొల్లాయిడల్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఈ యొక్క పీపీటీ అనేది ఈ యొక్క అయాన్స్తో రియాక్ట్ అయ్యి ఈ యొక్క పీపీటీ అనేది మనం వేసిన KOHలో ఉన్న అయాన్స్తో కంబైన్ అయ్యి పాజిటివ్ అండ్ నెగిటివ్ పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ పార్ట్స్ 2 మనకు ఏమవుతాయి, కొల్లాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఇది ఈ యొక్క పెప్టైజేషన్ గురించి. ప్రెసిపిటేట్ నుంచి కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ అయ్యేదాన్ని పెప్టైజేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే కానీ ఏవేవి అంటే కానీ మనం ప్రెసిపిటేట్ AgCl తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ AgNO3 యాడ్ చేస్తాం. AgNO3 యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కానీ ఈ Ag అనేది ఏమవుతుంది, ఈ Ag అనేది దాని చుట్టూ ప్లస్ ఫామ్ అవుతుంది. ప్లస్ ఫామ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, మనం ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఏదైతే తీసుకుంటున్నామో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AgNO3 ఫామ్ అయింది, ఈ ప్రెసిపిటేట్ అనేది AgCl. ఇది Ag అనేది దీంతో కంబైన్ అవుతుందా, NO3 కంబైన్ అవుతుందా, ఎలా మనం చెప్పగలమంటే కానీ కామన్గా ఉన్నది కంబైన్ అవుతుంది. ఇప్పుడు Ag అనేది ఇందులో కామన్, ప్రెసిపిటేట్లో Ag కామన్, ఎలక్ట్రోలైట్లో Ag కామన్. సో ఈ Ag అనేది దీనికి పోయి అటాక్ అవుతుంది అనమాట. ఓకే, అట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఇది ఈ యొక్క పెప్టైజేషన్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే FeOH3 అనేది పీపీటీ తీసుకుంటే మనం ఎలక్ట్రోలైట్ ఏది తీసుకుంటాం, FeCl3. అప్పుడు మనకు కామన్గా ఉండేది Fe కాబట్టి ఈ దాంట్లోనూ Fe, ఈ దాంట్లోనూ Fe కాబట్టి Fe అనేది రెండింటికి అటాక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ AgI పీపీటీ తీసుకున్నప్పుడు AgNO3 అండ్ Fi కూడా తీసుకుంటాం. అంటే AgNO3 తీసుకున్నప్పుడు Ag అనేది AgIకి అట్రాక్ట్ అవుతుంది. అదే KI తీసుకున్నప్పుడు మనకు నెగిటివ్ పార్ట్ వస్తుంది. AgIలో మనకు మనం ఎలా చెప్పచ్చు అంటే కానీ AgI ఇప్పుడు మనం ప్రెసిపిటేట్ AgI తీసుకున్నాం, ప్రెసిపిటేట్ ఏం తీసుకున్నాం, AgI తీసుకున్నాం. ఓకే, దీంట్లో మనం ఏం వేసాము, ఎలక్ట్రోలైట్ ఫర్ ఎగ్జాంపుల్ AgNO3 వేసాం అనుకుందాం. AgNO3 వేసినప్పుడు దీని యొక్క చుట్టూ మనకు నెగిటివ్ ఆర్ పాజిటివ్ పార్ట్ కావాలి. ఇది పీపీటీగా ఉన్నది ఏం చేయాలి, మనము కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ చేయాలంటే ఇది తీసుకొని ఇది AgI అనేది పీపీటీ, ఈ పీపీటీ అనేది కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ కావాలి. కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ అవుతేనే మనకు కావాల్సిన సబ్స్టెన్స్ అనేది వస్తుంది. సో ఈ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్ మనము ప్రిపేర్ చేయాలంటే కానీ ఫస్ట్ ఒక ఎలక్ట్రోలైట్ అనేది వేస్తాం. ఎలక్ట్రోలైట్ వేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
AgNO3 వేసినప్పుడు సేమ్ పార్ట్ ఎలక్ట్రోలైట్లో ఉన్న సేమ్ పార్ట్ పీపీటీలో ఉన్న సేమ్ పార్ట్ అట్రాక్ట్ అయిపోతాయి. అంటే Ag అనేది దీనికి వచ్చి అట్రాక్ట్ అయిపోతుంది. ఏజీ ఇలా ఏజ్ అనేది పాజిటివ్ కదా, సో పాజిటివ్ పార్ట్ అనేది దీనికి జనరేట్ అవుతుంది. ఇంకొక కేసు వచ్చేసి మనము AgIకి ఇంకొక కేసు ఏది తీసుకోవచ్చు అంటే కానీ KI అనేది తీసుకుందాం. K అనేది ఎలక్ట్రోలైట్గా తీసుకుందాం. ఎందుకంటే ఇందులో 2 ఉన్నాయి కదా, అయోడిన్ నెక్స్ట్ వచ్చేసి Ag. సో అలాంటప్పుడు మనకు అయోడిన్ అనేది మనం తీసుకున్నప్పుడు దీని యొక్క చుట్టూ మనకు నెగిటివ్ పార్ట్ తయారవుతుంది. ఎందుకంటే అయోడిన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ పార్ట్ అనేది దీని చుట్టూ జనరేట్ అవుతుంది. ఇది ఒక పెప్టైజేషన్ గురించి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే AgI అనేది మనం AgNO3 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, AgI చుట్టూ Ag అనేది ఫామ్ అవుతుంది కదా, ఇది ప్రైమరీ లేయర్. దీని సెకండరీ లేయర్ అనేది వచ్చేసి ఈ యొక్క ఏజీకి ఇంకొకటి అట్రాక్ట్ అయ్యేది ఏది, AgNO3 మనం ఎలక్ట్రోలైట్గా వేసినప్పుడు ఏదైతే సేమ్గా ఉంటుందో అది వచ్చేసి AgIతో కంబైన్ అయిపోతుంది. ఈ నెగిటివ్ పార్ట్ ఉంటుంది కదా, ఈ నెగిటివ్ పార్ట్ పాజిటివ్కి అట్రాక్ట్ అవుతుంది. సో అట్రాక్ట్ అయినప్పుడు ఇలా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు పాజిటివ్ నెగిటివ్ రెండూ మనకు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ప్లేస్ని మనం జెట్టా పొటెన్షియల్ అంటాం. ఓకే, జెట్టా పొటెన్షియల్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఛార్జ్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము హిమోగ్లోబిన్ తీసుకుందాం. హిమోగ్లోబిన్ పాజిటివ్ చూపిస్తుందా అంటే దీని చుట్టూ పాజిటివ్ ఉంటాయా నెగిటివ్ ఉంటాయా అని దీన్ని బట్టి మనం 2 టైప్స్ చేసామన్నమాట, పాజిటివ్ నెగటివ్. పాజిటివ్కి ఏమేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ దాని చుట్టూ పాజిటివ్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి TiO2 వచ్చేసి దాని చుట్టూ పాజిటివ్. అండ్ నెక్స్ట్ గ్లోబులిన్ కూడా దాని చుట్టూ పాజిటివ్. చూడండి, ఇది కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దీని చుట్టూ మాక్సిమం పాజిటివే చూపిస్తాయి. హిమోగ్లోబిన్ పాజిటివ్ చూపిస్తుంది, TiO2 పాజిటివ్, గ్లోబ్యూల్ కూడా పాజిటివ్ చూపిస్తుంది. నెక్స్ట్ హైడ్రేటెడ్ మెటల్ ఆక్సైడ్స్ దట్ ఈస్ Al2O3 × XH2O అండ్ నెక్స్ట్ O3 × XH2O ఇలాంటివన్నీ మనకు పాజిటివ్ ఛార్జ్ అనేది చూపిస్తాయి. నెక్స్ట్ బేసిక్ డైస్టఫ్ దట్ ఈస్ ఎగ్జాంపుల్ మిథలిన్ బ్లూ సొల్యూషన్, ఇవన్నీ మనకు పాజిటివ్ ఛార్జ్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇదంతా ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ నుంచి బిట్స్ అనేది ప్రతిసారి అడుగుతారు. నీట్లో కానీ ఎంసెట్లో కానీ ఐకార్లో ప్రతిసారి మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అడుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో ఈ యొక్క ఛార్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రతి చార్ట్ ఇప్పుడు నేను చెప్పే ప్రతి చార్ట్ 1 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ చేస్తే చాలు మ్యాక్సిమం బిట్స్ మనం కవర్ చేయొచ్చు. నెక్స్ట్ నెగటివ్ ఛార్జ్ ఏవే ఫామ్ చేస్తాయంటే మెటల్ సొల్యూషన్స్ లైక్ కాపర్, గోల్డ్, సిల్వర్. నెక్స్ట్ మెటల్ సల్ఫైడ్స్ లైక్ మెటల్ సొల్యూషన్స్, మెటల్ సల్ఫైడ్స్ లైక్ AgS, CDS. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, CDS ఫార్మ్స్ విచ్ టైప్ ఆఫ్ ఛార్జ్ అని. పాజిటివా నెగటివ్ కదా, అందుకని మనము ఈ యొక్క చార్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ యాసిడ్ డైస్టెప్స్ దట్ ఈస్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇయోసిన్ అండ్ నెక్స్ట్ కాంగో రెడ్ సొల్యూషన్స్, అవి యాసిడ్ డైస్టెప్స్ కూడా నెగిటివ్ ఛార్జ్ చూపిస్తాయి. అంటే దీని చుట్టూ నెగిటివ్ ఛార్జ్ని డెవలప్ చేస్తాయి అని అర్థం. ఓకే, స్టార్చ్ నెగిటివ్ ఛార్జ్, గమ్, జెలటిన్, క్లే, చార్కోల్ ఇవన్నీ నెగిటివ్ ఛార్జ్ చూపిస్తాయి. ఓకే, ఇది ఈ యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ప్యూరిఫికేషన్ ఆఫ్ అ కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే మనము కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఇంప్యూరిటీస్ అందులో ఉంటే ఇంకా ఎలక్ట్రోలైట్స్ అనేది ఎక్సెస్ మనం తీసుకుంటే అప్పుడు దాన్ని రిమూవ్ చేసేదాన్నే ప్యూరిఫికేషన్ అంటాం. ఇప్పుడు మన కొల్లాయిడ్ ఫామ్ అయింది, ఎక్కడి నుంచి పీపీటీ నుంచి కొల్లాయిడ్ అనేది ఫామ్ అయింది. పీపీటీ నుంచి మనకు కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఫామ్ అయింది కదా. ఈ కొల్లాయిడల్ సొల్యూషన్లో ఇంకా ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే నెక్స్ట్ ఎలక్ట్రోలైట్స్ అనేది ఎక్సెస్ మనం వేసింటే దాన్ని రిమూవ్ చేసేదాన్నే ప్యూరిఫికేషన్ ఆఫ్ అ కొల్లాయిడల్ సొల్యూషన్ అంటాం. ఇది మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. డయాలసిస్ 3 మెథడ్స్ మెయిన్గా మనకు డయాలసిస్, ఎలక్ట్రో డయాలసిస్, నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా ఫిల్ట్రేషన్ అని. అల్ట్రా ఫిల్ట్రేషన్ గురించి నేనేం చెప్పలేదు ఇక్కడ, డయాలసిస్ ఎలక్ట్రో డయాలసిస్ గురించి తెలుసుకుందాం. డయాలసిస్ అంటే ఏంటంటే కానీ డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్ని, అంటే మనకు డిజాల్వ్డ్ సబ్స్టెన్సెస్ ఏదన్నా ఇప్పుడు ఇంప్యూరిటీస్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోలైట్స్ కావచ్చు, అవన్నీ మనం ఎలా రిమూవ్ చేస్తామంటే డయాలసిస్ మనం షుగర్ పేషెంట్స్లో చూస్తాం. అక్కడ మనకి ఏం చేస్తారంటే కానీ ఈ యొక్క డయాలసిస్ ఎలా జరుగుతుందంటే కానీ ఫస్ట్ మనకు ఒక కంటైనర్లో మనకి ఏం వేస్తాము, ఇక్కడ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ నుంచి ఈ యొక్క మనం పోర్ చేసిన ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ ఏం చేస్తుంది మనం ఇది ఎలా అంటే కానీ మనం కాఫీ ప్రిపేర్ చేసినప్పుడు ఒక షీవ్ అనేది ఉంటుంది కదా, ఆ షీవ్ మధ్యలో నుంచి మనకి ఏమవుతుంది
సొల్యూషన్ అనేది కింద ట్రూ సొల్యూషన్స్ అంతా కిందకు వచ్చేస్తాయి. నెక్స్ట్ కొల్లాయిడ్స్ అంతా ఇందులోనే నిలిచిపోతాయి. సో ఈ కొల్లాయిడ్స్ని అగైన్ మనము బ్యాగ్ లాగా కట్టేసి ఒక దీంట్లో మనము వేసేద్దాం, ఒక వాటర్లోకి వేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఇంకా ఏమన్నా ఇంప్యూరిటీస్, ఏమైనా ఎలక్ట్రోలైట్స్ ఏమన్నా వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి మనం ప్రెషర్ అనేది జనరేట్ చేసాం. అప్పుడు మనకు ఇక్కడ ఉన్న ట్రూ సొల్యూషన్స్ అంటే ఏమన్నా ఇంప్యూరిటీస్ ఇంకా ఏమన్నా ఉన్నా ఇందులోకి వచ్చేస్తాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఇంకా ఇందులోనే ఉంటుందన్నమాట. సో కొల్లాయిడల్ సొల్యూషన్ని మనము అలా క్లీన్ చేయొచ్చు అనమాట. కొల్లాయిడల్ సొల్యూషన్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఓకే, కొల్లాయిడల్ సొల్యూషన్ని మనము ఎలా ఇది చేయొచ్చు, కొల్లాయిడల్ సొల్యూషన్ని మనం ఎలా ప్యూరిఫై చేయొచ్చు త్రూ డయాలసిస్ అండ్ ఎలక్ట్రోడయాలసిస్. ఎలక్ట్రోడయాలసిస్ అంటే కానీ డయాలసిస్ రేట్ని ఇంక్రీజ్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఈఎంఎఫ్. అంటే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అప్లై చేసి ఒక డయాలసిస్ రేట్ని ఇంక్రీజ్ చేసి దాన్ని మనం ఎలక్ట్రోడయాలసిస్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డయాలైజర్. ఇది డయాలసిస్లో డయాలైజర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇది యొక్క డయాలసిస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ చూసినట్లయితే ఇది కాలిగేటివ్ ప్రాపర్టీ, టిండాల్ ఎఫెక్ట్, బ్రోనియం మూమెంట్, నెక్స్ట్ ఎలక్ట్రోఫోరసిస్, ఎలక్ట్రో ఆస్మోసిస్, కోఆగులేషన్, ఇలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఏమవుతాయి ఆ ప్రాపర్టీస్ అని చూసినట్లయితే కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే మనం సొల్యూషన్ చాప్టర్లో చూసాం కదా. కాలిగేటివ్ ప్రాపర్టీ అంటే మనకు అమౌంట్ మీద డిపెండ్ అవుతుంది, నాట్ ద నేచర్ కదా. ఈ యొక్క కాలిగేటివ్ ప్రాపర్టీలో మనకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేటివి తక్కువ ఉంటాయి. ఓకే, నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేటివి తక్కువ ఉంటాయి కాబట్టి, ఎందుకు తక్కువ ఉంటాయంటే కానీ ట్రూ సొల్యూషన్లో మనకు పార్టికల్ సైజు చాలా తక్కువ ఉంటుంది. ఈ పార్టికల్ సైజ్ అనేది అదే ట్రూ సొల్యూషన్లో. కొల్లాయిడల్ సొల్యూషన్లో ఏమవుతుంది, పెద్దగా ఉంటాయి కాబట్టి అసోసియేషన్ ఆఫ్ దీస్ మాలిక్యూల్స్ గివ్స్ అ కొల్లాయిడల్ సొల్యూషన్ అనుకోవచ్చు కదా. సో ఇవన్నీ కలిస్తే మనకు కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ సొల్యూషన్లో మనకు 10 మాలిక్యూల్స్ ఉంటే అదే కొల్లాయిడల్ సొల్యూషన్లో మనకు 5 మాలిక్యూల్స్ ఉంటాయి. ఎందుకంటే కానీ ఈ చిన్నగా ఉన్న మాలిక్యూల్స్ అన్ని కంబైన్ అయితే మనకు ఒక బిగ్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది కాబట్టి దాని యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకు కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది తక్కువ అవుతుంది. కాలిగేటివ్ ప్రాపర్టీ డిపెండ్ ఆన్ ద ఎన్ ఫ్యాక్టర్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్. సో అలాంటప్పుడు కాలిగేటివ్ ప్రాపర్టీ కూడా తక్కువ అవుతుంది కాబట్టి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. మనం కాలిగేటివ్ ప్రాపర్టీలో రిలేటివ్ లోయరింగ్, ఆర్ఎల్విపి, నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అవన్నీ చెప్పాం కదా, అవన్నీ కూడా డిక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బీకర్ తీసుకున్నప్పుడు అందులో మనం టార్చ్ వేస్తే ఏమవుతుందంటే కానీ మనకు ఈ యొక్క పాత్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏది తీసుకోవచ్చు అంటే కానీ ఎప్పుడైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ విండో అనేది మార్నింగ్ ఓపెన్ చేసినప్పుడు సన్లైట్కి ఆ యొక్క సన్లైట్కి డస్ట్ పార్టికల్స్ అన్నీ కనబడతాయి కదా, దాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రోనియం మూమెంట్ అంటే ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఎలా ఉంటాయంటే కానీ ఈ డస్ట్ పార్టికల్స్ అనేటివి జిగ్జాగ్ మనలో ఎలా పడితే అలా మనకు అవి అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, ఒక షేప్లో అనేది ఉండవు, ఎలా పడితే అలా ఉంటాయి కాబట్టి దాన్ని మనం జిగ్జాగ్ మోషన్ అని చెప్తాం. ఓకే, దాన్ని మనం బ్రోనియం మూమెంట్ అంటాం. బ్రోన్మియం అనే అతను ఇది కనుక్కున్నాడు కాబట్టి బ్రోనియం మూమెంట్. టిండాల్ అనే అతను ఈ ఎఫెక్ట్ని చూస్తారు కాబట్టి టిండాల్ ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోఫోరసిస్ అంటే ఏంటంటే కానీ మనకు ఈ కొల్లాయిడల్ సొల్యూషన్లో డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం అని 2 ఉంటాయి కదా. డిస్పర్షన్ ఫేజ్ వచ్చేసి మనకు సొల్యూట్ అంటే కానీ కొల్లాయిడల్ సొల్యూషన్. ఓకే, కొల్లాయిడ్స్ని డిస్పర్షన్ ఫేజ్ ఆర్ సొల్యూట్ అని కూడా చెప్తాం. కొల్లాయిడ్స్ ఆర్ డిస్పర్షన్ ఫేజ్ ఆర్ సొల్యూట్ ఏదన్నా ఒకటే. ఎలక్ట్రోఫోరసిస్లో ఏమవుతుందంటే కానీ ఈ యొక్క డిస్పర్షన్ ఫేజ్ అంటే కొల్లాయిడ్ అనేది ఎలక్ట్రోడ్ దగ్గరికి మూవ్ అయినప్పుడు, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే డిస్పర్షన్ ఫేజ్ అంటే ఏదైనా డిస్పర్షన్ ఫేజ్ అన్నా సొల్యూట్ అన్నా కొల్లాయిడ్ అన్నా ఒకటే. ఓకే, ఈ యొక్క కొల్లాయిడ్ అనేది ఈ యొక్క ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తే దాన్ని మనం ఎలక్ట్రోఫోరసిస్ అంటాం. కొల్లాయిడ్ అనేది ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తే ఎలక్ట్రోఫోరసిస్. అదే డిస్పర్షన్ మీడియం అంటే కానీ కొల్లాయిడ్ కాకుండా ఉన్నది. ఓకే, డిస్పర్షన్ ఫేజ్ అంటే మనము డిస్పర్షన్ ఫేజ్ అనేది ఈ యొక్క కొల్లాయిడ్ దగ్గరికి వెళ్తే కానీ ఎలక్ట్రోఫోరసిస్. డిస్పర్షన్ మీడియం అనేది ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తే దాన్ని మనం ఎలక్ట్రో ఆస్మోసిస్ అంటాం. నెక్స్ట్ కోఆగులేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కోఆగులేషన్ అంటే కానీ పీపీటీ అనేది పీపీటీ ఆఫ్ అ ప్రెసిపిటేషన్ ఆఫ్ అ కొల్లాయిడల్ సొల్యూషన్. అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ నుంచి మనము ఈ యొక్క పెప్టైజేషన్లో ఏం చూసాము, ఈ యొక్క పెప్టైజేషన్లో ప్రెసిపిటేట్ అనేది కొల్లాయిడల్ సొల్యూషన్గా మారడం అనమాట. అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ప్రెసిపిటేట్, పీపీటీ అనేది కొల్లాయిడల్ సొల్యూషన్గా మారింది ఏ దాంట్లో, పెప్టైజేషన్లో. కోఆగులేషన్ కూడా అంతే అనమాట. కోఆగులేషన్ అంటే పీపీటీ ఫామ్ అవ్వడం. ఓకే, పీపీటీ అనేది ఇందులో ఫామ్ అవ్వడం.
అంటే రివర్స్ ఆఫ్ పెప్టైజేషన్ అని చెప్పొచ్చు. పెప్టైజేషన్లో ఏమైంది, పీపీటీ ఫామ్ అయింది, కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ అయింది. ఇందులో ఈ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది పీపీటీ ఫామ్ కావాలి, రివర్స్ ఆఫ్ పెప్టైజేషన్. ఓకే, కోఆగులేషన్ అనేది మనకు ఇందులో చాలా టాపిక్స్ వస్తాయి, ఇందులో బిట్స్ కూడా వస్తాయి అనమాట. ఇందులో ఏమవుతుందంటే కానీ కోఆగులేషన్ అనేది ఎలా జరుగుతుందంటే కానీ మనము ఫస్ట్ ఒక కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది తీసుకుందాం. కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది, కొల్లాయిడల్ సొల్యూషన్ పీపీటీ అంటే కొల్లాయిడల్ సొల్యూషన్లో మనకు పీపీటీ అనేది కొల్లాయిడల్ సొల్యూషన్గా కన్వర్ట్ కావాలంటే మనం అప్పుడే చూసాం కదా, ఈ యొక్క పీపీటీ అనేది కొల్లాయిడల్ సొల్యూషన్గా మారాలంటే ఒకటి పాజిటివ్ సైన్ అన్న డెవలప్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి నెగటివ్ సైన్ అన్న డెవలప్ అవుతుంది. ఓకే, నెగటివ్ సైన్, పాజిటివ్ అండ్ నెగటివ్ సైన్ అన్న కన్వర్ట్ అవుతుంది. సో ఇలా కన్వర్ట్ అయితే కానీ మనము ఏమంటాము, కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఫామ్ అయిందని చెప్తాం కదా. ఇప్పుడు మనకు ఏజీఐకి కొల్లాయిడల్ సొల్యూషన్లో ఒక ఏజీఐకి ఇంకొక ఏజీఐకి రెండిటికి మనకు పాజిటివ్ సైన్ అంటే ఇప్పుడు మనం AgNO3 వేసినప్పుడు రెండిటికి పాజిటివ్ సైనే వస్తుంది కదా. రెండిటికి పాజిటివ్ సైనే వస్తుంది కాబట్టి రెండిటికి రిపల్షన్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో రిపల్షన్ అనేటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఏమవుతుందంటే కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది, అంతే కదా. ఈ యొక్క రిపల్షన్ అనేది ఎక్కువ అంటే కానీ కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది. ఫస్ట్ దీన్ని డిక్రీజ్ చేయాలంటే మనము ఏం చేస్తాము, దీని యొక్క సైన్ని మనము సైన్ని రెండింటిని మనము క్యాన్సల్ చేయాలి. క్యాన్సల్ అనేది ఎలా చేస్తామని అంటే కానీ త్రూ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేయడం వల్ల. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఈ క్యాన్సలేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, అంటే పాజిటివ్ అన్నా కావచ్చు నెగిటివ్ అన్నా కావచ్చు, రెండింటికి మధ్యలో పాజిటివే ఉండొచ్చు లేకుంటే నెగిటివే ఉండొచ్చు. సో ఈ పాజిటివ్ని నెగిటివ్ని ఎలా క్యాన్సిల్ చేయొచ్చు అంటే పాజిటివ్ ఉంటే కానీ నెగిటివ్ ఎలక్ట్రోలైట్ని వేస్తాం. అంటే ఇప్పుడు మనకు పాజిటివ్ ఉంటే కానీ నెగిటివ్ ఎలక్ట్రోలైట్ని వేస్తాం. సో నెగిటివ్ ఎలక్ట్రోలైట్ని వేసినప్పుడు ఏదైనా ఒక నెగిటివ్ ఎలక్ట్రోలైట్ని వేస్తాం. నెగిటివ్ ఎలక్ట్రోలైట్ వేసినప్పుడు ఈ పాజిటివ్ ఈ యొక్క నెగిటివ్తో రెండిటితోనూ అట్రాక్ట్ అయిపోయి మనకు ఈ యొక్క పీపీటీ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ మెథడ్ అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చేస్తామంటే కానీ ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా, కొల్లాయిడల్ పార్టికల్స్ యొక్క ఛార్జ్ అనేది న్యూట్రల్ అయిపోవాల. అంటే పాజిటివ్ ఉండకూడదు నెగిటివ్ ఉండకూడదు. అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజీఐ ఇంకొక ఏజీఐ ఉంది కదా ఒక సొల్యూషన్లో, ఇవి రెండింటికి పాజిటివ్ ఉండకూడదు నెగిటివ్ ఉండకూడదు, రెండు లేకుండా న్యూట్రల్గా ఉండాలంటే ఫస్ట్ ఎలక్ట్రోలైట్ మనం వేస్తే ఏమవుతుంది, పాజిటివ్ అనేది నెగిటివ్తో కంబైన్ అయిపోయి నెగిటివ్తో ఉన్న ఎలక్ట్రోలైట్తో కంబైన్ అయ్యి అట్రాక్షన్ అయిపోయి పీపీటీ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఫస్ట్ మెథడ్. ఓకే, కొల్లాయిడల్ పార్టికల్స్ ఛార్జ్ అనేది క్యాన్సిల్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ కొల్లాయిడల్ నెక్స్ట్ పాజిటివ్ కొల్లాయిడల్ రెండు అట్రాక్షన్ చూపిస్తాయి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ FeOH3కి మనకు పాజిటివ్ సైన్ అనేది ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది ఇందులో. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ ఏదేసాము, AS2S3 సొల్యూషన్ అనేది వేసినప్పుడు ఏమవుతుంది, ఒక పాజిటివ్ నెగిటివ్ రెండు అట్రాక్షన్ అయిపోయి పీపీటీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా మనకు పీపీటీ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కానీ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే కానీ లయోఫిలిక్ సొల్యూషన్స్ వేసినప్పుడు కూడా ఈ యొక్క కొల్లాయిడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. లయోఫిలిక్ సొల్యూషన్స్ అంటే కానీ అవి వాటర్ లవింగ్ అనమాట. సో వాటర్ లవింగ్ అంటే ఏవేవి, ఆల్కహాల్ అలాంటివి ఏదైనా మనం వేసినప్పుడు ఈ కొల్లాయిడల్ సొల్యూషన్స్కి ఫస్ట్ ఈ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్కి వాటర్ అనేది అట్రాక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క ఇంకొక లయోఫిలిక్ సొల్యూషన్ అంటే ఆల్కహాల్ అలాంటివి మనం వేసినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క కొల్లాయిడ్ని వదిలిపెట్టి వాటర్ అనేది దీని దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇదిగోండి ఇక్కడ రాసాను కదా, ఈ పింక్ కలర్లో మనం తీసుకునేది ఆల్కహాల్, ఇక్కడ పింక్ కలర్ ఆల్కహాల్, ఇది వాటర్, ఇది కొల్లాయిడల్ సొల్యూషన్కి వాటర్ ఉంది. కానీ ఇక్కడ మనం ఆల్కహాల్ వేసినప్పుడు ఆల్కహాల్కి ఈ యొక్క వాటర్ అనేది పోయి అటాక్ అయిపోయి ఆల్కహాల్ ఈ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్ కిందకి వెళ్ళిపోతుంది, అంటే పీపీటీ ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా మనకు ఇంకొక మెథడ్ అనమాట. ఒకటి ఎలక్ట్రోలైట్, ఇంకొకటి వచ్చేసి లయోఫిలిక్ సొల్యూషన్ వేయడం వల్ల మనకు పీపీటీ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో హై ఛార్జ్ ఉంటే కానీ హై పీపీటీ ఆర్ కోగులేషన్ పవర్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకు ఛార్జ్ అనేది ఎక్కువ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఈ యొక్క ఛార్జ్ అనేటివి ఎక్కువ ఉందంటే ఈ యొక్క AS2S3 కానీ లేకుంటే FeOH3 కానీ ఏదానికన్నా కానీ మనకు ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటే దానికి ఫామ్ అయ్యే ఛార్జ్ ఇక్కడ మనకు ఉంది కదా, ఈ యొక్క ఫామ్ అయ్యే ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటే ఏదానికైతే ఎక్కువ ఉంటుందో దానికి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో పీపీటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దీని చుట్టూ ఫామ్ అయింది +1 అనుకుందాం, +1 +2 +3 ఇలా ఫామ్ అయింది అనుకుందాం. సో A అనేది +1 B అనేది +3 అంటే
మనం ఎలా చెప్పచ్చు అంటే కానీ ఇప్పుడు ఏ కొల్లాయిడ్ ఉంది, బి కొల్లాయిడ్ ఉంది, సి కొల్లాయిడ్ ఉంది. ఓకే, ఏబిసి కొల్లాయిడ్స్ అనేవి ఉంటాయి. దీని చుట్టూ +1 అంటే ఓన్లీ 1 పాజిటివ్ ఛార్జే ఉంది. దీనికి +2, దీనికి +3. సో ఛార్జ్ అనేది ఏ దానికైతే ఎక్కువ ఉంటుందో పీపీటీ ఎక్కువ ఫామ్ చేస్తాయని అర్థం. ఇది ఎవరు చెప్పినారంటే కానీ హార్డీ షిల్డ్స్ రూల్. ఓకే, ఇది హార్డీ షిల్డ్స్ రూల్ అనమాట. ఓకే, హార్డీ అనే అతను ఇది చెప్పారనమాట. అంటే ఏ దానికైతే ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటుందో ఈ యొక్క పీపీటీ యొక్క కొల్లాయిడ్ పైన, దానికి పీపీటీ యొక్క పవర్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే అది ఎక్కువ పీపీటీ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇది దీని యొక్క అర్థం అనమాట. ఓకే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి మనకు చెప్తారు. ఇప్పుడు క్వశ్చన్ అనేది మనకు AgAl+3, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఓకే ఇలా అవుతుంది కానీ A+3, B+2, C+1. సో ఇలాంటప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి A-3, B-2, C-1. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఛార్జ్ ఏదానికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, ఏ దానికి ఎక్కువ పీపీటీ ఫామ్ అవుతుంది, ఏది ఎక్కువ పీపీటీ ఫామ్ చేస్తుంది, ఏ దానికి పీపీటీ అన్న కోగులేషన్ అన్న ఒకటే కదా. సో ఏ దానికి కోగులేషన్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో కూడా దీనికి. ఓకే, మనం పాజిటివ్స్ నెగిటివ్ సైన్ చూసుకోకుండా మనం ఇవి చూసుకోవాలన్నమాట, వాల్యూస్. ఓకే, ఇది దీని యొక్క గురించి. నెక్స్ట్ వచ్చేసి కోగులేషన్ వాల్యూ ఆర్ ఫ్లక్యులేషన్ వాల్యూ అంటే ఏంటంటే కానీ కోగులేషన్ వాల్యూ అన్న ఫ్లక్యులేషన్ వాల్యూ అన్న ఒకటే అనమాట. అంటే ఈ యొక్క వాల్యూ అంటే ఎలా ఉంటుందంటే కానీ ఎంతైతే మనం ఎలక్ట్రోలైట్ వేస్తామో ఆ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్కి ఎంతైతే మనము ఎలక్ట్రోలైట్ ఎంతైతే మనము ఈ యొక్క ఎలక్ట్రోలైట్ వేస్తామో కొల్లాయిడల్ సొల్యూషన్కి, దాన్ని మనం ఫ్లక్యులేషన్ వాల్యూ ఆర్ కోగులేషన్ వాల్యూ అంటాం. ఓకే, రెండు ఒకటే అనమాట. కోగులేషన్ వాల్యూ అన్న ఫ్లక్యులేటింగ్ వాల్యూ అన్న రెండు ఒకటే అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఎంతైతే మనం ఎలక్ట్రోలైట్ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్కి వేస్తామో దాన్ని మనం కోగులేషన్ వాల్యూ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. కోగులేషన్ వాల్యూ అనేది మనకు ఎలా ఉంటుందంటే కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కోగులేషన్ పవర్. కోగులేషన్ పవర్ అనేది మనకు కోగులేషన్ పవర్ అనేది ఎక్కువ ఉంటే మనకు ఫ్లక్యులేషన్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కోగులేషన్ వాల్యూ మనము ఏకి బీకి తీసుకుందాం. ఏకి 1 ఉంది, బీకి 2 ఉంది. కోగులేషన్ వాల్యూ అంటే ఎలక్ట్రోలైట్ అనేది తక్కువ, ఏ దానికైతే మనము ఎలక్ట్రోలైట్ తక్కువ వేస్తామో, అంటే మనం సొల్యూషన్కి ఎంతైతే తక్కువ వేస్తామో ఈ యొక్క ఎలక్ట్రోలైట్, దానికి కోగులేషన్ పవర్ అంటే పీపీటీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నేను అప్పుడే చెప్పాను కదా, దాంట్లో ఏ దానికైతే మనము కోగులేషన్ అంటే ఎలక్ట్రోలైట్ ఏదానికైతే ఎంతైతే మనం తక్కువ వేస్తామో అది పీపీటీ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఓకే, మనము ప్రాక్టికల్స్లో కూడా చూస్తాం కదా, పీపీటీ ఎప్పుడు మంచిగా ఫామ్ అవుతుందంటే కానీ ఎప్పుడైతే మనం ఎలక్ట్రోలైట్ అనేది కొంచెం వేసినప్పుడు పీపీటీ అనేది మంచిగా ఫామ్ అవుతుంది, థిక్గా బాగా ఫామ్ అవుతుంది. అదే ఎలక్ట్రోలైట్ మనం ఎక్కువ వేసేసినాం అనుకో ఈ యొక్క పీపీటీ అనేది అంత సరిగ్గా మనకు ఫామ్ కాదనమాట. ఓకే, పీపీటీ అనేది ఎలా ఉంటుందంటే కానీ మన యొక్క సొల్యూషన్స్ అనేది మనం మిక్స్ చేసినప్పుడు ఒక మిల్కీ కలర్గా అయిపోవాలన్నమాట. ఓకే, అంటే మనం వాటర్లోకి యొక్క స్టార్చ్ అంటే మనం యొక్క ఆటా పిండి ఏదైనా మనం వేసినప్పుడు ఎలా మనకైతే ఈ యొక్క సొల్యూషన్ కనబడుతుందో అలా పీపీటీ అనేది ఫామ్ కావాలి. అలా థిక్గా ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రోలైట్ వాల్యూ అంటే ఎలక్ట్రోలైట్ అనేది మనం తక్కువ వేసినప్పుడు ఈ యొక్క పీపీటీ అంటే కోగులేషన్ పవర్ అంటాం. కోగులేషన్ పవర్ అన్న పీపీటీ అన్న ఒకటే, కోగులేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. కోగులేషన్ వాల్యూ తక్కువ ఉంటే కోగులేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. దీని బేస్ బిట్స్ అనేటివి చాలా ఉంటాయి, అది మనం చూడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసి గోల్డ్ నంబర్ నెక్స్ట్ ఎమల్షన్ చూస్తే ఇంకో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. గోల్డ్ నంబర్ అంటే ఏంటంటే కానీ గోల్డ్ అనేది గోల్డ్ సొల్యూషన్ అనేది తీసుకున్నాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం ఈ యొక్క గోల్డ్ సొల్యూషన్? ప్రిపరేషన్ ఆఫ్ అ కొల్లాయిడల్ సొల్యూషన్. నేను చెప్పాను కదా, కొల్లాయిడల్ సొల్యూషన్ ఎందుకు ప్రిపేర్ చేస్తారు, ఏదైనా మనకు ఈ యొక్క మెటల్స్ ఏదైనా సబ్స్టెన్స్ అనేది కావాలి అన్నప్పుడు ఈ యొక్క ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ని ప్రిపేర్ చేస్తాము. ఈ యొక్క ఏయూ సొల్యూషన్ ఎక్కడ ప్రిపేర్ చేస్తాము, ఈ యొక్క ఆర్క్స్ మెథడ్, బ్రిడిక్స్ ఆర్క్ మెథడ్ ఏయూ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేస్తాం కదా. ఈ యొక్క ఏయూ సొల్యూషన్ అనేది 10 ml మాత్రమే తీసుకోవాలా. 10 ml తీసుకున్నప్పుడు 1 ml NaCl అనేది కలపాలా. దీంట్లో
ఓకే, ఇవి రెండు కలిపినప్పుడు పీపీటీ ఫామ్ అయిపోతుంది. మనకు పీపీటీ అనేది ఫామ్ కాకూడదు. పీపీటీ అనేది ఫామ్ కాకూడదు అంటే కానీ ఒక లయోఫిలిక్ సొల్యూషన్ అనేది వేస్తాం. లయోఫిలిక్ సొల్యూషన్ అంటే ఎందుకు వేస్తాం లయోఫిలిక్ సొల్యూషన్? అప్పుడే మనం చెప్పాం కదా, లయోఫిలిక్ కొల్లాయిడ్ అనేది మనం పీపీటీ అనేది ఫామ్ కాకూడదు అంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఛార్జ్ అనేది క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ వచ్చేసి లయోఫిలిక్ సొల్యూషన్ని వేయాలి. ఓకే ఓకే మనకు అందులో ఏమవుతుందంటే కోఆగులేషన్లో ఏమవుతుంది, మనకు పీపీటీ అనేది ఫామ్ కావాలి. కోఆగులేషన్లో మనకు పీపీటీ అనేది ఫామ్ కావాలి. కోఆగులేషన్లో మనకు పీపీటీ కొల్లాయిడల్ సొల్యూషన్ నుంచి పీపీటీ అనేది ఫామ్ కావాలి. ఇందులో మనం ఏం చేస్తున్నాము, పీపీటీ అనేది ఫామ్ కాకూడదు. పీపీటీ అనేది ఫామ్ కాకూడదు అంటే మనము లయోఫిలిక్ సొల్యూషన్స్ అనేది యాడ్ చేస్తాం. ఎంతైతే లయోఫిలిక్ సొల్యూషన్ని యాడ్ చేస్తామో దాన్నే మనం గోల్డ్ నంబర్ అంటాం. ఓకే, సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కానీ ఏయూ సొల్యూషన్ అనేది 10 ml ఏయూ సొల్యూషన్ అనేది 1 ml NaClతో కంబైన్ అయినప్పుడు పీపీటీ అనేది ఫామ్ అవుతుంది. పీపీటీ అనేది ఫామ్ కాకుండా ఉండాలంటే లయోఫిలిక్ సొల్యూషన్స్ని వేస్తాం. లయోఫిలిక్ సొల్యూషన్స్ ఎందుకు పీపీటీని ఫామ్ చేయవంటే కానీ ఇవి ప్రొటెక్టివ్ లేయర్ అనేది వాటర్, లయోఫిలిక్ అంటే వాటర్ లవింగ్ కదా, ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ అనేది ఈ యొక్క కొల్లాయిడల్ సొల్యూషన్ చుట్టూ వాటర్ అనేది ప్రొటెక్టివ్ లేయర్గా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క కొల్లాయిడల్ చుట్టూ లయోఫిలిక్ ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫామ్ అవుతుందో ఈ ప్రొటెక్టివ్ లేయర్ ఉండడం వల్ల మనకు ఈ యొక్క ఎలక్ట్రోలైట్స్ అనేవి పనిచేయవు కాబట్టి మనకి ఏమవుతుందంటే కానీ పీపీటీ అనేది ఫామ్ కాదు. ఓకే, అప్పుడు మనం ఈ యొక్క లయోఫిలిక్ సొల్యూషన్ అనేది ఇందులో వేస్తాం. ఎంతైతే లయోఫిలిక్ సొల్యూషన్ వేస్తామో దాన్ని మనం గోల్డ్ నంబర్ అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ యొక్క గోల్డ్ చుట్టూ ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫామ్ అవుతుందో విత్ ద హెల్ప్ ఆఫ్ లయోఫిలిక్ సొల్యూషన్ మనకు పీపీటీ అనేది ఫామ్ కాదు. ఓకే, మన ఏమేమి ఇందులో మనము ఫస్ట్ ఏయూ సొల్యూషన్ NaCl తీసినప్పుడు మనకు పీపీటీ అనేది ఫామ్ కాకూడదు. పీపీటీ ఫామ్ కాకూడదు అంటే లయోఫిలిక్ సొల్యూషన్స్ వేస్తాం. లయోఫిలిక్ సొల్యూషన్స్ ఏవేంటే కానీ జెలటిన్, కెసిన్, హిమోగ్లోబిన్, నెక్స్ట్ ఆల్బుమిన్, గమ్ అరాబిక్, పొటాటో స్టార్చ్ ఇవన్నీ మనము ఇచ్చేసాం అనమాట. ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలంటే జెలటిన్ 0. ఈ యొక్క వాల్యూస్ అనమాట. ఈ వాల్యూస్ అన్ని చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ గోల్డ్ నంబర్ ఎంతైతే తక్కువ ఉంటుందో దానికి గోల్డ్ నంబర్ తక్కువ ఉన్న దానికి ప్రొటెక్టింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే జెలటిన్కి తక్కువ ఉంది కదా గోల్డ్ నంబర్ వాల్యూ, సో ప్రొటెక్టింగ్ పవర్ అనేది దానికి ఎక్కువ. ప్రొటెక్టింగ్ పవర్ అంటే పీపీటీ అనేది ఇది అస్సలు ఫామ్ చేయదనమాట. పీపీటీ అనేది అసలు ఫామ్ చేయలేదు. అంటే అంటే ఈ యొక్క ఎలక్ట్రోలైట్ మనం ఎంత వేసినా కూడా ఇవి పీపీటీ అనేది ఫామ్ చేయదన్నమాట. ఎక్కువ ప్రొటెక్టివ్ టు కొల్లాయిడ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఒక ఫామ్ లాగా చూసినట్లయితే గోల్డ్ నంబర్ నంబర్ ఆఫ్ mg. ఇది మనకు మిల్లీగ్రామ్స్ ఇస్తారు. క్వశ్చన్లో వాళ్ళు గ్రామ్స్ ఇచ్చి మిల్లీగ్రామ్స్ కూడా మనం కన్వర్ట్ చేయాలి. ఓకే, గ్రామ్స్ ఇస్తే మిల్లీగ్రామ్స్ లెక్క కన్వర్ట్ చేయాలి. నంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఎ లయోఫిలిక్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఇంటూ 10. ఎందుకు మనం 10 వేసామంటే ఈ యొక్క గోల్డ్ సొల్యూషన్ అనేది 10 ml వేసాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ 10 mg ఆఫ్ కొల్లాయిడ్ ఈజ్ యాడెడ్ ఇన్ 100 ml ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ టు స్టాప్ కోఆగులేషన్. ఇది మనం ఎక్స్ట్రా వాళ్ళు ఇచ్చిందంతా మర్చిపోదాం. ఈ ఎక్స్ట్రా ఇంక ఇదంతా మనకు అవసరం లేదు. వాళ్ళు ఏమి ఇచ్చినారు, 10 mg ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ఎంత ఇచ్చినారు, 100 ml ఇచ్చినారు. 10/100 × 10 = 1. గోల్డ్ నంబర్ ఎంత, 1 మనకు. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి, వాళ్ళు గోల్డ్ నంబర్ ఇచ్చినారు. ఇందులో గోల్డ్ నంబర్ ఆఫ్ హిమోగ్లోబిన్ 0.03. హెన్స్ 100 ml ఆఫ్ gold solution will require hemoglobin so that gold is not coagulated by 10 ml of a 10% NaCl సొల్యూషన్. అంటే గోల్డ్ నంబర్ ఇచ్చినారు, వాళ్ళు మిల్లీగ్రామ్ అడుగుతున్నారు. సో గోల్డ్ నంబర్ తర్వాత వాల్యూమ్ ఇచ్చినారు. సో గోల్డ్ నంబర్ వాల్యూమ్ చేస్తే కానీ మనకి ఎంత వస్తుంది, 0.3 అనేది వస్తుంది. ఇంకొకటి వచ్చేసి వాళ్ళ క్వశ్చన్లో మనకు గ్రామ్స్ ఇస్తారు. సో గ్రామ్స్ ఇచ్చినప్పుడు మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 grams ఇస్తే మనకు 2 × 10⁻³ వేస్తాం. ఓకే, మిల్లీగ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. ఇది ఒక కన్వర్షన్ అనమాట. నెక్స్ట్ ఇంకొక చార్ట్ ఏంటంటే కానీ ఇక్కడ నుంచి మనకు బిట్ అనేది కంపల్సరీ అడుగుతారు అనమాట. సాలిడ్ అయితే కానీ మనకు సాలిడ్లో సాలిడ్ ఎప్పుడు ఉంటుందంటే కానీ గ్లాస్లో చూస్తాం. గ్లాస్లో జెమ్ స్టోన్. నెక్స్ట్ సాలిడ్ ఇన్ లిక్విడ్ వచ్చేసి పెయింట్ సాలిడ్ అనేది మనకు డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం రెండు మనకు రెండు ఒకటే ఉంటాయి. కానీ డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం, సాలిడ్ ఇన్ సాలిడ్ రెండు, డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం రెండు ఒకటే కాబట్టి గ్లాస్లో అలాంటివి చూస్తాం. నెక్స్ట్ సాలిడ్ లిక్విడ్ ఎప్పుడు చూస్తాము అని అంటే కానీ పెయింట్స్లో. నెక్స్ట్ సాలిడ్ అనేది ఎక్కువ ఉండాలి, లిక్విడ్ అనేది తక్కువ ఉండాలి.
ఓకే. సాలిడ్ ఇన్ లిక్విడ్ అంటే కానీ పెయింట్స్, సెల్ ఫ్లూయిడ్స్. నెక్స్ట్ సాలిడ్ ఇన్ గ్లాస్ అంటే కానీ స్మోక్. నెక్స్ట్ ఎక్కువ ఉందంటే డిస్పర్షన్ మీడియం అంటే లార్జ్ క్వాంటిటీలో ఉండదు అంటే సాల్వెంట్ ఆర్ డిస్పర్షన్ మీడియం రెండు ఒకటే. నెక్స్ట్ గ్యాస్ ఇవన్నీ తక్కువ ఉండాలి అంటే డిస్పర్షన్ ఫేజ్ ఆర్ సొల్యూట్ ఆర్ లెస్ క్వాంటిటీ అని కూడా చెప్పొచ్చు, ఏదన్నా ఒకటే. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ సాలిడ్ అంటే కానీ లిక్విడ్ ఎక్కువ ఉండాలి, సాలిడ్ తక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ చీజ్, బటర్, జెల్లీస్. ఇది మనం ఈ యొక్క చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్సీఆర్టీలో కూడా ఉంది, ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా ఉంది కాబట్టి ఒకసారి దాన్ని ప్రిపేర్ అయిపోండి బాగా ఇక్కడ నుంచి, ఎందుకంటే బిట్స్ కంపల్సరీ అడుగుతారు కాబట్టి. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ వచ్చేసి మిల్క్, హెయిర్ క్రీమ్స్. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ గ్యాస్ వచ్చేసి ఫాగ్, మిస్ట్, క్లౌడ్, ఇన్సెక్టిసైడ్ స్ప్రేస్. నెక్స్ట్ గ్యాస్ ఇన్ సాలిడ్ వచ్చేసి ఫోమ్, ఫ్యూమేస్టోన్. నెక్స్ట్ గ్యాస్ ఇన్ లిక్విడ్ వచ్చేసి ఫ్రోత్, వైపర్ క్రీమ్ అండ్ సోప్ లాదర్. ఇది ఈ యొక్క చార్ట్ గురించి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఈ చార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా ప్రిపేర్ కాండి, ప్రాక్టీస్ చేయండి బాగా. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టాపిక్ ఏంటంటే కానీ ఎమల్షన్ మనం ఎప్పుడు చెప్తాము, లిక్విడ్ ఇన్ లిక్విడ్ని ఎమల్షన్ అంటాం. అంటే డిస్పర్షన్ ఫేజ్ లిక్విడే, డిస్పర్షన్ మీడియము లిక్విడే, రెండు అలా ఉన్నప్పుడు ఎమల్షన్ అంటాం. ఇది టూ టైప్స్ ఉంటుంది, ఆయిల్ ఇన్ వాటర్ టైప్, వాటర్ ఇన్ ఆయిల్ టైప్. అంటే వాటర్లో ఆయిల్ ఉన్నప్పుడు, వాటర్ అనేది డిస్పర్షన్ మీడియము, ఆయిల్ అనేది డిస్పర్షన్ ఫేజ్ అయినప్పుడు ఇలాంటి కండిషన్. అంటే వాటర్ అనేది నేను బ్లూ కలర్లో వేస్తాను కదా, సో ఈ యొక్క వాటర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, ఈ యొక్క ఆయిల్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఆయిల్ ఇన్ వాటర్ టైప్. అదే వాటర్ అనేది తక్కువ ఉన్నప్పుడు, ఆయిల్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఇన్ ఆయిల్ టైప్. అంటే ఫస్ట్ మనకి ఏది వస్తుందో అది తక్కువ, నెక్స్ట్ ఉండేది ఎక్కువ. ఓకే. నెక్స్ట్ ఫర్ స్టెబిలిటీ మనం ఏం చేస్తాము, ఈ యొక్క వాటర్, ఆయిల్ అనేది రెండు కలవవు కదా, సో అలా కలసాలంటే కానీ మనం ఏం చేస్తాము, కొన్ని ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ అనేటివి వేస్తాం. ఆయిల్ ఇన్ వాటర్ టైప్లో ఉన్న దానికి ఈ యొక్క ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ ఏవేవంటే కానీ చూడండి, నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఆయిల్ ఇన్ వాటర్ టైప్లో ఉన్న వానికి ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ ప్రోటీన్స్, గమ్ము, సాల్యుబుల్ సోప్స్. అదే వాటర్ ఇన్ ఆయిల్ టైప్లో అయితే ఇన్సాల్యుబుల్ సోప్స్, లాంగ్ చైన్ ఆల్కహాల్స్, ల్యాంప్ బ్లాక్ అంటే ఇలా బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది ఒక ఎమల్షన్ గురించి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ట్యానింగ్ అంటే ఏంటంటే కానీ, ట్యానింగ్ అంటే కన్వర్టింగ్ ఆఫ్ అనిమల్ స్కిన్ ఇంటూ ఫ్లెక్సిబుల్ అండ్ డ్యూరబుల్. మనకు స్వెటర్స్లో చూస్తాం ఇది. ట్యానింగ్ అంటే మనకు అనిమల్ యొక్క స్కిన్ తీసుకుంటారు కదా, అనిమల్ స్కిన్ అనేది ఫస్ట్ సాఫ్ట్గా ఉంటుంది, ఆ సాఫ్ట్గా ఉన్నది ఫ్లెక్సిబుల్గా, డ్యూరబుల్గా ఉండాలంటే ట్యానింగ్ అనేది చేసడం, ఇది ఒక మెథడ్ అనమాట. సో కన్వర్టింగ్ అనిమల్ స్కిన్ ఆర్ ప్రోటీన్ ఇంటూ ఫ్లెక్సిబుల్ అండ్ డ్యూరబుల్ ఈజ్ నోన్ యాజ్ ట్యానింగ్. ఇది ఈ యొక్క చాప్టర్ గురించి ఫ్రెండ్స్. అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కానీ కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, అర్థమైతే కానీ నాకు మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియాలంటే కానీ ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కమెంట్ చేయడం మర్చిపోద్దండి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కానీ. అండ్ నెక్స్ట్ షేర్ చేయడం మర్చిపోద్దండి. నేను మీకు ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, షేర్ చేయండి కంపల్సరీ. ఈ యొక్క ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్స్కి కానీ. ఎందుకంటే కానీ తెలుగులో మనకు వన్ షాట్ వీడియోస్ అనేటివి అసలు లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంత ప్రతిదీ కవర్ చేస్తూ చెప్పేవాళ్ళు నాకు తెలిసి ఇంకా తెలుగు ఛానల్స్లో అయితే లేవు. ఇంకా హిందీ దాంట్లో, ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్ దాంట్లో, అన్ని దాంట్లోనూ ఉన్నాయి. కానీ కొంతమంది స్టూడెంట్స్కి ఎవరైతే హిందీ అర్థం కాదు, మన నేటివ్ లాంగ్వేజ్లో తెలుసుకుంటే ఇంకా మనకు బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో తప్పకుండా మన యొక్క ఫ్రెండ్స్ అందరికీ ఎవరికైతే ఈ యొక్క వీడియోస్ అనేవి తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతాయో, ఇంటర్మీడియట్ కావచ్చు, నెక్స్ట్ డ్రాపర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ లైక్ చేయడం మర్చిపోద్దండి. మీకు అర్థమవుతుందో కాదో నాకు తెలియాలంటే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.